దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరలా చాలా రోజుల తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ గారితో మరలా మా వీడియోలు ప్రస్థానం మొదలైంది. ఇక మీదటి నుంచి మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. మరలా చాలా రోజుల తర్వాత మనం బ్రదర్ అనిల్ కుమార్ గారి అపురూపమైన నాలెడ్జ్ని వినబోతున్నాం. ముందుగా బ్రదర్ని మనం ఆహ్వానిద్దాం. అనిల్ కుమార్ గారు వందనాలండి. వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. చాలా రోజుల తర్వాత మరలా మీతో వీడియోలు చేయడం అనేది మరి ఈరోజు నుంచి మొదలవుతుంది. ఇక మీద నుంచి మనం కంటిన్యూగా వీడియోలు చేస్తాం. అద్భుతమైన వీడియోలు త్వరలోనే రాబోతున్నాయి. ప్రేక్షకుల మధ్యకి మనం తేబోతున్నాం. నాకు ఒక 2 ప్రశ్నలతో ఈరోజు వీడియో ముందుకు సాగాలని నేను అనుకుంటూ ఉన్నాను. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను వేదాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలన్నీ నేను ఒక దగ్గర రాసుకున్నాను. అంటే నా అన్వేషణలో దేవుడు ఎవరు అని నా అన్వేషణలో నేను ప్రయాణిస్తున్నప్పుడు, వేదాలు చదువుతున్నప్పుడు నాకు సుమారు ఒక 22 మంది సృష్టికర్తలు నాకు కనబడ్డారు. సో ఈ 21 మంది యాక్చువల్లీ, కానీ 22 ఎందుకంటానంటే 22 ప్లేస్లో దేవతలు కనబడ్డారు. అవి కోట్ల మంది ఉన్నారు. అది నేను చూపించక ముందు ఒక వీడియో మనం చూడాలి. ముందు ఒక వీడియో చూద్దాం మనం. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనం ఆ ప్రశ్నలు 2 ప్రశ్నల్లోకి మనం వెళ్ళచ్చు. నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వేదాలు ఉన్న దేవుడు, ఈ దేవుళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో బహుదేవత ఆరాధన నాకు కనబడింది. సింగిల్గా ఒక దేవుడు అనేది నాకు కనబడలేదు. ఈ దేవి దేవతలు లేదంటే సృష్టికర్తలు, వేదాల్లో ఉన్న సృష్టికర్తలు మనం చూసినట్లయితే వారు వేదాల్లో మాత్రమే పూజింపబడుతున్నారు, కానీ ఈ కాలంలో పూజింపబడట్లేదు. ఇప్పుడు దేవీ దేవతలకు, వేదాల్లో ఉన్న దేవీ దేవతలకు చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఇది నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న యేసుప్రభు వారి శిష్యుడైన తోమా ద్వారా ఇండియాలోకి క్రిస్టియానిటీ వచ్చిందని చరిత్ర చెప్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఇలా మనం ఆలోచించగలిగితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియాలో ఉన్న దేవుళ్ళు ముందా, లేదా యేసుప్రభు వారి శిష్యుడు తోమా ముందా అని మనం ఆలోచిస్తే, హైందవ మతము క్రిస్టియానిటీ తర్వాతే బాగా డెవలప్ అయ్యింది అనేది నాకు వచ్చిన ఒక ఆలోచన. దీనికి మీరు ఏమంటారో మీ ప్రశ్న రూపంలో తెలియజేయండి. తెలియజేసే ముందు మీకు ఒక వీడియో నేను చూపిస్తాను బ్రదర్. ఎందుకంటే చాలామంది ఆ వీడియో మరి చూసి నాకు పంపించారు. వీడియో పంపించి దీని మీద మాట్లాడాను బ్రదర్ అంటున్నారు. సో అది మనం చూద్దాము. నేను అది హైలైట్ చేసి చూపిస్తాను, లేదంటే మనల్ని కింద పెడతాను. ఇది పైన పెడదాం. రైట్, ఇది పైన పెట్టి మనం ఆన్ చేద్దాం. రైట్. అంటే నా థియరీ ఏమిటంటే, అసలు జీసస్ క్రైస్ట్ అనేవాడు లేడు, మేరీ మాత లేదు, అవి అబద్ధాలు. నేను ఒకటి అవి కల్పిత పాత్రలు. ఇప్పుడు నా చిన్నప్పుడు ఇయర్ నాకు సరిగ్గా గుర్తులేదు, బహుశా 1952 అనుకుంటా. 52 కొంచెం నాకు చాలా పాత సినిమా కదా. 52 కాకపోతే 51 మరి. మల్లేశ్వరి ఒక సినిమా వచ్చింది. అవునండి. ఆ సినిమాలో మల్లేశ్వరి, నాగరాజు అని 2 పాత్రలు ఉంటాయి. అందులో కృష్ణదేవరాయల వారు వస్తారు కదా. అది కల్పిత కథ. అవును, కథ కల్పితం అండి. ఊరికే శ్రీకృష్ణదేవరాయలని ఒక పాత్ర పెట్టి, ఆ కథ అంతా కూడా కల్పన కథే కదా. కానీ అది మంచి సినిమా, చూడటానికి ఆనందంగా ఉంటుంది. మాయాబజార్ కూడా కల్పితమే కదా మనకి. మాయాబజార్ కూడా కల్పితమే. ఆ శశిరేఖ ఎక్కడుందో ఎవడికి తెలియదు కదా. మరి నాగరాజు పాత్ర నిజంగా ఉంది అని ఎవరన్నా ఒప్పుకుంటారా? అంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయల పేరు ఉంది కదా, అంటే ఎవడన్నా పెట్టుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయల పేరు. దానికి మన సృజనకి ఎవరినైనా తీసుకురావచ్చు. మనం బ్రహ్మతో మాట్లాడినట్టు కూడా రాసుకోవచ్చు. బాగా చెప్పారు. అదే జరిగింది ఇందులో, బైబుల్లో అదే జరిగింది. విన్నారా?
అన్ని కల్పిత పాత్రలతో ఒక పుస్తకం రాశారు. అన్ని కల్పిత పాత్రలు. మేరీ లేదు, జోసఫ్ లేదు, తర్వాత జీసస్ క్రైస్టు లేడు. ఇవన్నీ కల్పిత పాత్రలు. దీన్ని నిరూపిస్తూనే 8 పుస్తకాలు రాశారు. దాన్ని క్రైస్తవ అష్టకం అంటారు. మీరు ఇట్లా రాసినప్పుడు మీరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటారు. వాళ్ళు తిడతారు, వాళ్ళు వీడియోలు పెడతారు, బెదిరిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. నేను డైరెక్ట్గా అడిగాను, మీరు నిజంగానే కనుక జీసస్ క్రైస్ట్ ప్రూవ్ చేస్తే నేను ఏమి దెబ్బలాడను, ప్రూవ్ చేయాలి, నేను సిలువ కట్టించుకుంటా బెళ్ళు. ఛాలెంజ్ చేశారు. ఇప్పటికి మీ ఛానల్ ద్వారా కూడా నేను ఇదే మాట మళ్ళీ చెప్తున్నా, పునరుక్తి చేస్తున్నా. ఎవడైనా సరే, ఎవడైనా అంటే రోడ్డు మీద ఎవడో మొండిగా కాదండి, అథారిటేటివ్ వాళ్ళే రావాలి. అథారిటేటివ్గా చెప్పాలి. ఎవడో బండ ఒక మొద్దు వేసవ ఊరికే వచ్చి మత పిచ్చితో హల్లెలూయా హల్లెలూయా అని అరిస్తే ఒప్పుకునేది లేదు. ప్రామాణికంగా మాట్లాడాలి, వాళ్ళ ప్రామాణికంగా. మీ ప్రామాణికంగా చెప్పండి. బైబుల్ తీయండి. నా దగ్గర బైబుల్ ఉంది. ఒక బైబుల్ కాదు, 10 రకాల బైబుల్స్ ఉన్నాయి. చిన్న సైజు, పెద్ద సైజు, ఇంగ్లీష్ బైబుల్, హిబ్రూ బైబుల్ అన్నీ ఉన్నాయి. చూపించండి. ఏ పేజీలో జీసస్ క్రైస్టు డిసెంబర్ 25 పుట్టాడు అని మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ ఛానల్లో అడుగుతున్నాను. మళ్ళీ వేరే పుస్తకాలు వద్దు మనకి, మీ బైబులే తీసుకోండి. జీసస్ క్రైస్టు డిసెంబర్ 25 పుట్టాడు అని బైబుల్లో ఏ పేజీలో ఏ పంక్తిలో ఉందో చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని. ఎక్కడా లేదు. తిప్పండి, బైబుల్ మొత్తం తిప్పండి. అది పెద్ద పుస్తకం కదా, అందులో 56 చాప్టర్స్ ఉంటాయి. ఒక్క లైన్ కూడా లేదు కదా. మరి డిసెంబర్ 25 అని మీరు ఎట్లా నిర్ధారించారు? 55 చాప్టర్స్ ఉంటాయండి మొత్తం బైబిల్లో. అనిల్ గారు 56 అన్నాడు. 56 56 చాప్టర్స్ ఉంటాయా? అయ్యయ్యో, ఏంటండి ఈయన ఏదో 8 చెత్త పుస్తకాలు రాశాడట, ఆయన ఒప్పుకుంటున్నాడు. సరే సరే సరే. సిలువ మెడలో కట్టుకుంటా అంటాడు ఆయన. కుక్క మెడలో గంట కట్టినట్టు. తప్పు కదా. సిలువ కట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోతాడా ఎవరైనా? చాలా కామెడీలు చేస్తారు సార్ ఈయన. ఏమైనా మతి చెల్లించింది ఏమోనని డౌట్ వస్తుంది సార్ నాకు ఎప్పుడైనా. అలాంటి మాటలు మాట్లాడుతుంది సార్. చూస్తే పెద్ద ఆయనలో ఉంటాడు, నేను గౌరవిద్దామని సరే మరీ దారుణం సార్ ఇది. సరే సరే, చూద్దామా, మొత్తం చూద్దామా, ఇక్కడతో చాలంటారా? చాలండి. చాలా ఓకే. సరే, ఇక్కడతో ఆపేద్దాం సార్. అయితే రెండో ప్రశ్న ఏదో ఒకసారి రిపీట్ చేయండి సార్. సార్, రెండో ప్రశ్న, మొదటి ప్రశ్న కూడా నేను రెండు రిపీట్ చేస్తాను. ఒక్క నిమిషం అండి. ఇది తీసేద్దాం. రైట్. నేను 2 చెప్పేసి మీకు ఇచ్చేస్తాను డైరెక్ట్గా. దాని తర్వాత మీరు డైరెక్ట్ అయిపోండి. రైట్. ఒక్క నిమిషం అండి. నేను ఒక్కటి ప్రేక్షకులు చూపించాలనుకుంటున్నాను, దయచేసి గమనించగలరు. రైట్. చూడండి, ఋగ్వేదంలో 21 మంది సృష్టికర్తలు కనబడతారండి. 21 మంది సృష్టికర్తలు కనబడతారు. దానికి సంబంధించిన పక్కన ఋగ్వేదంకి సంబంధించిన రెఫరెన్స్లు ఇవన్నీ కూడా, అంటే మంత్రాల యొక్క రెఫరెన్స్లు. అలాగే 22వ లైన్లో 33,33,33,333 మంది దేవతలు, దేవీ దేవతలు మనకి ఈ చతుర్వేదాల్లో, ముఖ్యంగా ఋగ్వేదంలో మనకు కనబడుతూ ఉన్నారండి. ఓకేనా? ఇది నా మొదటి ప్రశ్నలో ఒకటి. రైట్. రెండో ప్రశ్న ఏంటంటే, అంటే ఈ మొదటి ప్రశ్నలో నేనేం చెప్పాను అనుకుంటున్నానంటే, ఈ వేదాల దేవుడు ఇప్పుడు కనబడరు. ఇప్పుడు ఎవరు గుడులు కట్టి పూజలు చేయట్లేదు. ఇప్పుడున్న దేవి దేవతలు చూస్తే చాలామంది దేవి దేవతలు మనకు కనబడుతుంటారు. వాళ్ళకి మాత్రం పూజలు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇండియాలో, మొత్తం ఇండియా అంతా కూడా కదా. ముందు ఈ వేదాల్లో ఉన్న దేవుళ్ళని ఎవరు కూడా గుళ్ళు కట్టి పూజలు చేయట్లేదు. ఎందుకు అనేది ఒక ప్రశ్న మనకి రేజ్ అవుతుంది. పైగా వీళ్ళు ఆర్యులు తెచ్చే దేవి దేవతలు కదా, దేవుళ్ళు లేకపోతే సృష్టికర్తలు మనకి వేదాల్లో కనబడుతుంటారు. ఇది నా మొదటి ప్రశ్న. దానికి సంబంధించిన జవాబు మీరు చెప్పండి. రెండోది నా దగ్గర పుస్తకం ఉంది, లేవండి మేల్కోండి అనే పుస్తకం ఉంది. లేవండి మేల్కోండి పుస్తకంలో మొదటి పుస్తకంలోనే పేజ్ నెంబర్ 336లో క్లియర్గా వివేకానందుల వారు ఇండియాకి థామస్ వచ్చి ఇక్కడికి క్రిస్టియానిటీని తీసుకొచ్చారని లేవండి మేల్కోండి అనే పుస్తకంలో వివేకానందుల వారు చెప్పారు. రైట్. వివేకానందుల వారు కాదు, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రజెంట్ ఉన్న దేవుళ్ళు అలాగే
వీరు ముందు వచ్చారా, అలాగే తోమా గారు ముందు వచ్చి క్రిస్టియానిటీని ఇండియాకి తీసుకొచ్చారా? ఇన్ ద సెన్స్ నాకేమనిపిస్తుందంటే హిందూ మతం కంటే ముందు క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది అనేది నాకు అనిపిస్తుంది. దీనికి మీ జవాబు ఏంటి? పూర్తి స్థాయి వివరణ మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేయండి. రైట్. ఓవర్ టు అనిల్ కుమార్ గారు. ఓకే, థ్యాంక్స్ అండి జాన్ సార్. చాలా చక్కని ప్రశ్న మరియు జటిలమైన ప్రశ్నలు కూడా వేశారు. ఎస్, క్రైస్తవ్యం ఇండియాలో ఎప్పటి నుంచి ఉంది అని అంటే, ఇది సనాతన ధర్మం అని పిలువబడుతూ లేకపోతే హైందవ మతం అని పిలువబడుతూ ఉన్న ఆ ముందు కాలం నుండే, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం 52వ సంవత్సరంలో తోమా గారు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో క్రైస్తవ్యాన్ని స్థాపించారు. దీనికి మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు, ఎందుకంటే దానికోసం భారతదేశ ప్రభుత్వమే మరి తోమా గారి స్టాంపులు కానీ లేకపోతే ఎన్వలప్స్ కానీ ఇవన్నీ ఇష్యూ చేయడం జరిగింది. సో మీరు మీ 1వ ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. అదేంటంటే వైదిక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పూజించబడట్లేదు అని. వాళ్ళు ప్రస్తుతం ఎందుకు పూజించబడట్లేదు అంటే, వాళ్ళు యజ్ఞ యాగాదులకి చెందిన దేవుళ్ళు, వాళ్ళు కేవలం మంత్రాల్లో మాత్రమే మిగిలిపోయారు. ఈ సనాతన ధర్మంగా చెప్పబడుతున్న అంటే పురాతనమైనది, మారనిది, మారకూడనిది, మార్పు లేనిది, ఇక ముందు ముందు కూడా మారనిది ఆయన ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఇది వచ్చినప్పటి నుండి విగ్రహారాధన అవసరం పడింది. అంతకన్నా ముందు వేదాలు వల్లిస్తూ వేద మంత్రాలు చదువుతూ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక అగ్నిగుండం ఒకటి పెట్టుకొని హోమాలు చేసుకుంటూ ఇట్లా యజ్ఞాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి విగ్రహారాధన అవసరం పడలా. ఎందుకు విగ్రహాలు అవసరం పడ్డాయి అని అంటే, దానికి ముఖ్య కారణం, మూల కారణం బుద్ధిజం. మన భారతదేశస్తులు, మన భారతదేశ అంటే పురాతన కాలంలో మన వాళ్ళు శిల్పకళ మన వాళ్ళకి రాదు. శిల్పకళ గురించి పెద్దగా తెలియదు. చాలా మంది శిల్పకళ అన్నారు కనుక ఒక చిన్న ఇక్కడ మీకు డిస్టర్బ్ చేస్తున్నాను. శిల్పకళ అన్నారు కానీ దీని మీద చాలా వీడియోస్ పెట్టి చాలా మంది ఏమిటంటే ఈ శిల్పకళ వల్లే మన మన సంస్కృతి కానీ కానివ్వండి, లేదంటే మన మతం కానివ్వండి, ఈ హైందవ మతం కానీ సనాతనమైనది అని మనకు తెలియపరచబడుతుంది. కొన్ని లక్షల సంవత్సరాలు, లక్షలే కాదండి కోట్ల సంవత్సరాలను కూడా వీళ్ళు పలకడం జరుగుతుంది. ఏది అడ్డం పెట్టుకుని శిల్పకళను అడ్డం పెట్టుకుని, అంటే ఈ గుడులు కానివ్వండి, ఈ శిల్పాలు కానివ్వండి. చాలా మంది వీడియోస్, ఒక ఆయన ఉన్నాడు మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఈ శిల్పకళల మీదే ఎక్కువగా వీడియోలు చేస్తూ సైన్స్ ఉంది అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆయన పేరు మర్చిపోయాను, మీకు గుర్తుంటుంది, ప్రవీణ్ మోహన్ అని ఆయన ఈ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన కోసం కూడా కొంచెం మాట్లాడండి, ఎందుకంటే ఆయన పిచ్చి చాలా బాగా పీక్స్ లో ఉంది. అది కూడా ఆయన కోసం టచ్ చేయండి. సరే కంటిన్యూ చేయండి. ప్రవీణ్ మోహన్ లాంటి వాళ్ళు ఎటువంటి వీడియోలు చేసినా, ఎటువంటి వీడియోలు చూపించినా అవి క్రీస్తు శకం 4 లేదా 5వ శతాబ్దానికన్నా ముందు మన భారతదేశంలో హైందవ మందిరాలు అనేవి లేవు. కాబట్టి అంతకు ముందు ఈ శిల్పకళని హైందవ దేవీ దేవతల ప్రతిమలను తొలచడానికి ఉపయోగించలేదు. కాబట్టి హైందవ విగ్రహాలు లేవు కాబట్టి మందిరాలు లేవు. ఇట్ ఇస్ వెరీ 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 సింపుల్. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ఒక సంఘాన్ని మొదలెట్టాడు, రైట్. అయితే దాని తర్వాత అది తేరవాడ బుద్ధిజం గా, మహాయాన, హీనయాన, వజ్రయానగా రకరకాల యానాలు గా అది మారింది. అదే ప్రక్రియలో మీరు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చూస్తే చంద్రగుప్త మౌర్య ఆ కాలంలో మరి సెల్యూకస్ ఇక్కడ యుద్ధంకి రావటం, తర్వాత చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకి అల్లుడు అవటం, తర్వాత ఇక్కడ ఇండియా నుంచి బుద్ధిజం ఆల్ ద వే టు గాంధార, బ్యాక్ట్రియా, ఇప్పుడు బమియన్ కేవ్స్ వగైరా ఇవన్నీ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ వరకు వెళ్ళి యవనులు గ్రీకులుగా మారటం. సో యవనులు అంటే ఈ గ్రీక్స్ యవనులు బుద్ధిస్ట్ గా మారటం. ఈ యవనులకి ఫస్ట్ నుంచి ఒక బుద్ధి ఉంది, వాళ్ళు విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి చక్కని శిల్పకళ వచ్చు. అంటే గ్రీకు బొమ్మలు, గ్రీకు వీరులు, గ్రీకు దేవతలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం.
రైట్. అవును అవును అవును. సో వీళ్ళు గాంధారాలో ఉన్నప్పుడు గాంధార శిల్పకళ, గాంధార ఆర్ట్, ఆర్ట్ లేకపోతే గాంధార స్కల్ప్చర్ వలన వీళ్ళు మొట్టమొదటిసారి బుద్ధుడికి విగ్రహం చేయటం, ఉంగరాల జుట్టు, ఆ బుద్ధుడు కుచ్చులు కుచ్చులుగా ఉన్న ఆ పొడుగు అంగీని వేసుకున్నట్లుగా ఇలా మొట్టమొదటిసారి బుద్ధుడి విగ్రహాన్ని తొలిచింది గాంధారలోనే. గాంధార ఓకే ఆర్ట్ అంటారు. మీరు పోయినసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను మీకు పబ్లిక్ గార్డెన్ లో చూపించాను, 2nd century BC లో. ఎస్ కరెక్ట్, మనం వెళ్ళాం అడిగి. 2nd అవును century అవును BC అండ్ యా. 1st century BC గాంధార ఆర్ట్ అంటే అందులో బుద్ధుడికి మీసాలు ఉంటాయి, కొంచెం నట ఎస్ సార్వభౌమ ఎన్టీఆర్ గారి లాగా ఉంటాయి ఆ ఫేస్, ఇవన్నీ. సో ఓకే యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తుకి ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు December 25th బైబిల్లో లేదు కాబట్టి అనే ఆ క్లెయిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫూలిష్ క్లెయిమ్. ఓకే ఓకే. ఎందుకంటే బైబిల్ అనేది మన మున్సిపాలిటీలో, సార్ ఎక్కడైనా స్టక్ అయిందా? ఇస్ ఇట్ కమింగ్? ఏం లేదు, కమింగ్ యా. ఎందుకంటే బైబిల్ అనేది మన మున్సిపాలిటీ ఆఫీస్ లో లేకపోతే తాలూకా ఆఫీస్ లో ఉండే ఒక జనన మరణాల రిజిస్టర్ కాదు. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఎవ్వరికి కూడా ఏ ఒక్కళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసి ఉండదు. ఓకే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉండకపోవడం కారణంగా యేసుక్రీస్తు లేడు అనేది అది ఫూలిష్ క్లెయిమ్ అని అంటాను నేను. ఓకే ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు మార్గంలో నడుచుకుంటూ మరి ఆదిమ క్రైస్తవులు లేకపోతే ప్రథమ క్రైస్తవులు, ద ఎర్లీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్టిర్ అయ్యారు. తర్వాత ఈ 12 మంది శిష్యులు అప్పటి నోన్ వరల్డ్, అంటే ఇప్పుడు అప్పటి నోన్ వరల్డ్ అంటున్నాను, అంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు అని చెప్పట్లా. అప్పటి నోన్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడ దాకా అంచుల దాకా వెళ్ళి మరి సువార్తని ప్రకటించారు. అదే ప్రక్రియలో తోమా గారు కూడా మన భారతదేశానికి వచ్చారు. సో తోమా గారు భారతదేశానికి రాక ముందు మన భారతదేశంలో కొన్ని విషయాలు జరిగాయి. అక్కడి నుండి నేను ఒక సబ్జెక్ట్ ని నేను తీసుకెళ్లి వాళ్ళని నేను ప్రశ్నించాలనుకుంటున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ లేనంత మాత్రాన యేసుక్రీస్తు లేడు అనేది ఒక పిచ్చి ప్రేలాపన లేకపోతే ఒక పిచ్చి క్లెయిమ్ అది. ఓకే. ఏవైతే చారిత్రక ఆధారాలు ఉన్నాయో నేను చాలా వీడియోస్ లో చెప్పాను. ఏది మన ఫ్లావియస్ జోసెఫస్ ఏం గానీ, ట్రాంక్విలియస్ ఏం గానీ, సుటోనియస్ ఏం గానీ, లేకపోతే అన్నాల్స్ అనే పుస్తకంలో గానీ, లేదా ఆయా రాజులు యేసుక్రీస్తు గురించి ప్రస్తావించడం 1వ శతాబ్దంలోని రోమా సామ్రాజ్యంలో, ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. రైట్ అండి. సో మీరు మరి ఏమంటారంటే లేదు మా రాముడికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, కృష్ణుడికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది అని అంటారు. కానీ మరి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా లక్షల సంవత్సరాల క్రితం శ్రీరాముడు త్రేతాయుగంలో మరియు 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు పుట్టాడు కదా. కానీ మన భారతదేశంలో నేటికి 2000 సంవత్సరాల కన్నా ముందు అసలు క్యాలెండర్ లేదు కదా. మన భారతదేశానికి క్యాలెండర్ తీసుకొస్తే గ్రీకులు తెచ్చారు, లేదా సకులు తెచ్చారు, సకా క్యాలెండర్ అంటారు, లేదా కుషానులు తీసుకొచ్చారు, కుషానా క్యాలెండర్ అంటారు దాన్ని, లేదా గుప్త రాజులు తీసుకొచ్చారు. ఇవన్నీ క్యాలెండర్స్ అంతకుముందు లేవు కదా. మరి క్యాలెండర్ లేనప్పుడు మీరు డేట్ ఎట్లా క్యాల్కులేట్ చేశారు అంటే అబద్ధాలు చెప్తున్నారు మీరు, అంతే కదండి. ఇప్పుడు అశోక చక్రవర్తి శిలాశాసనం మీద కూడా ఆయన డేట్స్ కానీ లేకపోతే మంత్స్ కానీ ఇవన్నీ ఏం చెప్పాలా. నా పరిపాలనలో 10వ సంవత్సరంలో, నా పరిపాలనలో 12వ సంవత్సరంలో, నా పరిపాలనలో 20వ సంవత్సరంలో అని అశోక చక్రవర్తి రాయించాడే గాని ఈ డేట్స్ ఏం గాని, మంత్స్ ఏం గాని, శుక్లపక్షం, కృష్ణపక్షం ఇవన్నీ రాపిలా. ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చాయి మన భారతదేశంలో. సో బైబిల్ దగ్గర నుండే వచ్చి మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. నా ప్రెసెంటేషన్ ఒకవేళ మీకు కనపడితే చూపించండి, మనం తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే జూమ్ అంటే నేను పైన పెట్టేస్తాను, మీరు పైన పెట్టేస్తాను, మన కింద పెట్టుకుంటాను, చక్కగా బాగుంటుంది. లేదు మనం అక్కర్లేదంటారా? ఒక రోజు చూడండి, ఇలా పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను, నేను చాలా చక్కగా ఉంటుంది అనుకుంటున్నాను. కనబడుతుందిగా స్క్రీన్లో? ఓకే, నేను సాటిస్ఫై లేనంటున్నాను. లేదా ఓకే, సరే, ఓకే, రైట్ ఓకే. ఈరోజు మరి మన కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో దీనికి
నేను పేరు మహారాజస రాజాది రాజస సర్వలోకేశ్వర మహేశ్వర అని చెప్తున్నాం. అండ్ యాక్చువల్ గా శివుడు అని అంటే మహేశ్వరుడని, లేకపోతే సర్వలోకేశ్వరుడని, ఈశ్వరుడని ఇట్లాంటి పేర్లు చెప్తూ ఉంటారు. సో నేను ఇక్కడ శివుడికి జీసస్ క్రైస్ట్ కి సంబంధం ఉంది, అది నేను చెప్తున్నాను. ఎట్లాంటి సంబంధం ఉందో మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. మొట్టమొదటిగా నేను బైబిల్ నుంచే మొదలెడతాను. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం కనబడుతుందా సార్? జాన్ సార్ కనబడుతుంది. ఎస్, బ్రహ్మాండం కనబడుతుంది, ఫుల్ స్క్రీన్ లో కనబడుతుంది. యా, ఓకే, నేను కూడా ఫుల్ స్క్రీన్ చేసుకుంటాను. ఓకేనా అండి? ఇది బెటర్ అండి, ఇది చాలా బాగుంది. రైట్. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మరి 3వ వచనం నుంచి ఇలా ఉంటుంది. నేను ఊలయ్యను నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది పక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దాని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి అంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది పక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతో తన బలముతో దాని మీదకి ఢీకొని వచ్చెను. నేను చూచుచుండగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేక పోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి తొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులను 4 పెరిగెను. ఒక్క సెకండ్ కనపడుతుందండి? కనబడుతుంది. చూసిన 2 కొమ్ములు. ఇప్పుడు దాని ఆన్సర్, ఇప్పుడు ఒక పొడుపు కథలాగా ఒక ప్రవచనం చెప్పాడు దానియేలు ప్రవక్త. చెప్పిన తర్వాత దాని మీనింగ్ చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీవు చూచిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు రాజును సూచించుచున్నది. అంటే పర్షియన్ ఎంపైర్ గురించి చెప్తున్నాడు. మన హిస్టరీలో, వరల్డ్ హిస్టరీలో ఆల్రెడీ జరిగింది. జరగక ముందు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. జరగక ముందు దేవుడు, అది మెయిన్ పాయింట్. జరగక ముందు చెప్తున్నాడు, అది గ్రేట్నెస్ అండి బైబిల్ కి. యా, ఎస్ సార్. బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు. ఈస్ టాకింగ్ అబౌట్ అలెగ్జాండర్ హియర్. దాని 2 కొమ్ముల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది. అది పెరిగిన పిమ్మట దాని బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గలవారుగా ఉండురు. సో వాట్ ఈస్ హీ సేయింగ్ అబౌట్ ఇక్కడ అనంటే, నేను మీకు మ్యాప్ చాలా క్లియర్ గా కనపడుతుంది. మాసిదోనియాలోని పెల్లా అనే ప్రదేశంలో నుంచి బయలుదేరి వచ్చిన, ఆ పశ్చిమ ప్రదేశం నుండి బయలుదేరి వచ్చిన ఆ ఒక్క కొమ్ము గల ఆ మేకపోతు ఎవరో కాదు, అలెగ్జాండర్, గ్రీకుల మొదటి రాజు. ఆయన మాసిదోనియా నుంచి బయలుదేరి మరి ఈజిప్ట్ ప్రాంతానికి వెళ్ళి ఈజిప్ట్ నుండి అక్కడ వాళ్ళని ఓడించి ఆ తర్వాత మళ్ళీ పర్షియా మాదియా మీదుగా వచ్చి మరి గౌగమేళ, బాబిలోను, సూసాను, ఏక్బతానా ఇవన్నీ తిరిగి ఇండియా యొక్క బార్డర్ దాకా వచ్చాడు. సో ఈ విషయం మనకి బైబిల్ ఆల్రెడీ ముందే దానియేలు గ్రంథంలో క్రీస్తు పూర్వం దగ్గర 500 సంవత్సరాలు, అంటే 500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 500 ఆ ప్రాంతంలో జరిగింది.
సో అలెగ్జాండర్ రాజు ఇలా వస్తాడు అని బైబిల్ చెప్తుంది. వచ్చిన తర్వాత ఏమైంది? వచ్చిన తర్వాత అలెగ్జాండర్ తన సైన్యాన్ని తీసుకొని అప్పటి నోన్ వరల్డ్, అప్పటి ఫేమస్ వరల్డ్ ఏదైతే ఉందో ఆ పెల్లా అనే ప్రదేశం నుంచి బయలుదేరి మొత్తం ఇవన్నీ తిరుగుతూ హిందూ కుష్ ప్రాంతం దాకా వచ్చి భారతదేశపు అంచుల దాకా వచ్చి వెనుదిరిగి వెళ్తున్నప్పుడు బాబిలోనియాలో అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత ఎలా ఈ పర్షియా మాదియాని అలెగ్జాండర్ చక్రవర్తి నాశనం చేశాడంటే అక్కడ ఉన్న పెర్సపాలిస్ అనే నగరము ఇలా వాటిని ధ్వంసం చేసి కాల్చేసి అవి అక్కడ రూయిన్స్ మాత్రమే మిగిలేలాగా కూడా అలెగ్జాండర్ చేయడం జరిగింది. దీన్ని పెర్సపాలిస్ లో ఉన్న అపాదాన స్టేర్ కేస్ అంటారు. సో తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి పోరస్ అనే ఒక పారసిక రాజుతోటి ఫైట్ చేసిన తర్వాత ఈ పోరస్ ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన ఈ పోరస్ గెలిచిన ఈ అలెగ్జాండర్ పోరస్ ని గుర్తు చేస్తూ ఒక మెమోరియల్ కాయిన్, అంటే యుద్ధం జరిగిన ఒక మెమోరియల్ కాయిన్. ఇక్కడ ఒకసారి అండి, ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఎందుకు మేము ఆపుతానంటే ముదిగొండ శివప్రసాద్ ఏం చేశాడంటే అండి ఈ పాయింట్ని తీసుకుంటున్నాడేమో, మరి ఏమంటున్నాడంటే ఇండియాలో ఒక రాజు అలెగ్జాండర్ని ఓడించాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది కూడా కొంచెం ప్రేక్షకులకు తెలియజేయండి. దానికి ఇప్పుడు ఈ చెప్తున్న ఈ పాయింట్కి ఆ పాయింట్కి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా చెప్పండి. ముదిగొండ శివప్రసాద్ అనే వ్యక్తి హీఈస్ అ సూడో హిస్టోరియన్, ఒక అబద్ధపు నకిలీ హిస్టోరియన్. ఆయన హిస్టరీని ఏం చదివాడో మనకు తెలియదు. సింధు నది నాగరికత గురించి వక్రీకరించి చెప్తాడు. ఆర్యుల గురించి మాట్లాడినప్పుడు అసలు ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కానే కాదంటాడు. ఆ యేసుక్రీస్తుకి మేనమామను కనుక్కుని ఆయన నిజాలు చెప్తాడని మీరు ఎలా నమ్ముతున్నారు సార్? అంటే ఇండియాలో ఉన్న రాజు అలెగ్జాండర్ ని అటువంటి ఓడించడం జరగలేదంటారు, అంతే కదా పాయింట్? అలెగ్జాండర్ ఇండియా లోపలికి రాలేదు, సింధు నది దాటలేదు. ఎస్ కరెక్ట్, అది కరెక్ట్. యా రైట్ అండి. ఒకవేళ దాటి ఆ ప్రదేశంలో కొంతకాలం, ఒక మహా అంటే నెల 15 రోజులు అలా ఉండి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. ఓకే. సో ఈ అలెగ్జాండర్ చక్రవర్తి తన గెలుపుని స్మరిస్తూ ఒక మెమోరియల్ కాయిన్, ఇదిగోండి గుర్రం మీద ఉన్నది ఇక్కడ మీ ఎడం వైపు, ఇక్కడ ఉన్నది అలెగ్జాండర్, ఏనుగు మీద ఉన్నది పోరస్. తరువాత మీ కుడి వైపు కాయిన్ మీద విజయం సాధించిన అలెగ్జాండర్ కి విజయ కిరీటం ధరింపజేస్తూ గ్రీకు దేవత అయిన నైకీ కనపడుతుంది. ఓకేనండి. ఈ నైకీ అనే ఆవిడ గ్రీకు దేవత. దీంతో మనకేం అర్థం అవ్వాలి? అలెగ్జాండర్ వస్తే వచ్చాడు ఏది మాసిదోనియా నుండి బయటికి, కానీ ఈయన వెళ్ళిన ప్రదేశం అంతా కూడా అన్ని ప్రదేశాలలో అలెగ్జాండర్ కు చెందిన లేకపోతే గ్రీకులకు చెందిన దేవీ దేవతల్ని కూడా అలెగ్జాండర్ కి తెలియకుండానే తీసుకెళ్లిపోయాడు. సో అలెగ్జాండర్ కి మరి విజయాన్ని చేకూర్చి విజయాన్ని ఇచ్చిన నైకీ యొక్క దేవత. ఈ నైకీ అనే దేవత యొక్క ఆరాధనా స్థలము మనకి కొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడిన, అంటే పౌలు గారు ఏదైతే మనకి ఎఫెసీలకు రాసిన పత్రిక ఉందో, ఎఫెసీ నగరం ఏదైతే ఉందో, లేదా ఎఫెసస్ అంటారు, అక్కడ మరి ఈ నైకీ యొక్క విగ్రహం దొరికింది. ఈ నైకీ అనే విగ్రహం మరి ఇక్కడ చూడండి, ఈ ప్లేట్ మనకి ఇక్కడ డయాగ్నల్ గా పగిలిపోయింది. ఈ డయాగ్నల్ గా పగిలిపోయిన ఈ ప్లేట్ కి కింద ఒక స్టాండ్ పెడితే ఏమవుతుందంటే నైకీ అవుతుంది. సో ఈ దేవత ఇలా గ్రీకు నుండి బయటకు వచ్చి, ఈ దేవత గ్రీస్ నుండి బయటకు వచ్చి చాలా ప్రదేశాలకి వెళ్ళింది. అదే తర్వాత కాలంలో ఈ ఒక కొమ్ము ఇరిగిపోయిన ఈ గొర్రెకి మరి 4 కొమ్ములు మొలుస్తాయి అని అంటే 4 రాజులు వస్తారు అని. సో అప్పుడు ఈ గ్రీకు సామ్రాజ్యము 4 ముక్కలైపోయి సెల్యూసిడ్ ఎంపైర్ వచ్చింది, టాలమిక్ ఎంపైర్ వచ్చింది, లిసిమాకస్ అండ్ కాసెండర్ అనే 4 రాజ్యాలుగా అది విడిపోయింది. బైబిల్ ప్రవచనం నెరవేరింది. ఇది దగ్గర 300 BC కాలంలో జరిగింది. అలాగే అలెగ్జాండర్ బయటకు వచ్చినప్పుడు
ఎవరైతే ఆ గ్రీకు దేవతలందరూ ఉన్నారో ఈ గ్రీకు దేవతలందరూ కూడా గ్రీస్ నుంచి బయటకు వచ్చి ఆయా ప్రదేశాలలో పర్షియాలో, ఇరాన్లో, కొంత ప్రదేశంలో ఈజిప్ట్ లో, గాంధార, బ్యాక్ట్రియా అనే ప్రదేశాల దాకా కూడా ఈ దేవతలు విస్తరించారు. తరువాత కాలంలో మన భారతదేశంలో అంటే సెల్యూసిడ్ ఎంపైర్ పడిపోయిన తర్వాత ఇండో గ్రీకులు లేదా గ్రెకో బ్యాక్ట్రియన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఈ మీకు ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఈ ప్రదేశాన్ని, ఇక్కడ మీకు డార్క్ కలర్ లో ఏదైతే కనపడుతుందో ఈ ప్రదేశాన్ని పరిపాలించడం జరిగింది. వాళ్ళ మెయిన్ రాజులు యూక్రటైడ్స్ అండ్ మినాండర్. మినాండర్ వాళ్ళ ఫాదర్ డిమెట్రియస్. ఇలాంటి వాళ్ళు పరిపాలించడం జరిగింది. తరువాత కాలంలో ఈ ఇండో గ్రీకులు భారతదేశం లోపటికి చొచ్చుకొని రావడానికి ప్రయత్నించారు, కానీ అంతగా వాళ్ళు చొచ్చుకొని రాలేకపోయారు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా అశోక చక్రవర్తి కాలం తర్వాత జరిగిపోయింది. సో ఈ ఇండో గ్రీకుల్లో చాలా మంది బౌద్ధులు కూడా ఉన్నారు. యవనులు చాలా మంది బౌద్ధ మతాన్ని ఆ సమయానికే పుచ్చుకున్న వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా, లేదా ది ఔటర్ సైడ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, బ్యాక్ట్రియా, అరకోసియా రీజన్, తక్షశిల, గాంధార, ఇవన్నీ ఏరియాల్లోకి బుద్ధిజం అనేది అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది. తరువాత క్రీస్తు శకం 150 సంవత్సరం అక్కడ ఆ కాలం నుంచి సకరాజులు మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చారు. ఇది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అండి, సారీ. తరువాత ఈ ఇండోసిథియన్స్ అనేవాళ్ళు సకరాజులు. ఈ సకరాజులు మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చారు. కానీ వెనకాల మీకు యుఏజీ కింగ్డమ్ అని కనపడుతుంది. ఈ యుఏజీ కింగ్డమ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడే. ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత పార్థియన్ ఎంపైర్ అనేది వచ్చింది. ఈ పార్థియన్ ఎంపైర్ ఈ సకరాజుల్లో నుంచే ఒక తెగ వాళ్ళు పార్థియన్ ఎంపైర్ గా అయ్యి ఈ ఏరియాని పరిపాలించడం జరుగుతుంది. అప్పుడు ఈ యుఏజీ అనేవాళ్ళు టొకారియన్స్, యుఏజీ యాక్చువల్ గా వీళ్ళు ఈ యుఏజీ అనేవాళ్ళు కూడా స్టెప్పే పాస్టోరియల్ ప్రాంతానికి చెందిన వారే. వాళ్ళు కూడా ఇండో ఆరియన్సే. కొంతకాలం చైనాలో వలస ఉండి ఆ తరువాత సిల్క్ రూట్ ద్వారా చైనా నుండి బయటపడి ఈ ప్రదేశానికి, బ్యాక్ట్రియా ప్రదేశానికి వచ్చారు. ఆ సమయంలో గోండోఫరస్ అనే రాజు క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి, సార్ వాయిస్ క్లియర్ అండి? క్లియర్. యు కంటిన్యూ. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి ఈ గాంధార రీజియన్ ని పరిపాలించడం మొదలు పెట్టారు. ఈ గాంధార రీజియన్ ని ఇక్కడ తఖ్త్ ఈ బాయి అనే ఈ ప్రదేశంలో ఫోర్ట్ లో గోండోఫరస్ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఇక్కడ నుండి. అయితే ఇది గోండోఫరస్ కాయిన్స్. అక్కడెక్కడో మాసిదోనియాలో పుట్టిన ఈ నైకీ అనే దేవత గోండోఫెరస్ కాయిన్స్ మీద కూడా మీకు కనపడుతుంది. విజయశ్రీ లేకపోతే విజయాన్ని ఇచ్చే దేవత అని మనం అనుకోవచ్చు. ఈమెకి నైకీకి రెక్కలు ఉంటాయి, ఆమె చేతిలో ఒక రౌండ్ గా ఒక విజయ కిరీటం ఉంటుంది, రైట్. తరువాత ఈ గోండోఫెరస్ కాలంలోనే జ్యూస్ అనే దేవత, ఈ గ్రీకు దేవత కూడా ఈ గ్రీస్ నుంచి బయటకు వచ్చాడు. కాబట్టి గాంధార ఏరియా దాకా కూడా ఇంకోటి అందరూ గుర్తుంచుకోవాలి ఏంటంటే ఇవన్నీ కూడా సిల్క్ రూట్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్న దేవతలు. సిల్క్ రూట్ లో కూడా ఈ జ్యూస్ అనే దేవత కాయిన్స్ గాని, లేకపోతే త్రిశూలాన్ని పట్టుకున్న ఒక దేవత కాయిన్ గాని గోండోఫెరస్ కాలంలోనే గోండోఫెరస్ అచ్చులు వేయించాడు, నాణాలని. తరువాత కాలంలో ఏం జరిగింది అని అంటే ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ అనే పుస్తకం, మరి ఆర్ఎస్ శర్మ గారు రాసిన మన భారతదేశపు చరిత్ర, ఈ పుస్తకంలో మీకు పార్థియన్స్ గురించి చదివేటప్పుడు గోండోఫెరస్ వస్తాడు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. పార్థియన్స్ originally the Parthians or the Pahlavas lived in Iran from where they moved to India. In comparison to Greeks and Sakas, they occupied only a small portion of northwestern India in the 1st century AD.
the most famous Parthian king was Gondophares, during whose reign Saint Thomas, కనపడుతుందండి జాన్ గారు? ఎస్ కనబడుతుందండి. యా During whose reign Saint Thomas is said to have come to India to propagate Christianity అని మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి. ఎస్ 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 In course of time, the Parthians, like the Sakas before them, became an integral part of Indian polity and society. ఎస్ సో చరిత్ర పుస్తకాలు గోండోఫెరస్ కాలంలోనే మరి యేసుక్రీస్తు భారతదేశంలోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకు? గోండోఫెరస్ దగ్గర పనిచేసిన తోమా గారు కుషానులు వీళ్ళ పైన, అంటే కుషాన డైనాసిటీ యుఏసి, అది ఇంతకుముందు ఎవరైతే నేను చెప్పానో చైనాలో కొంతకాలం ఉండి వచ్చిన ఆ స్టెప్పే పాస్టోరియలిస్ట్ వీళ్ళు యుఏసి వాళ్ళు, వీళ్ళు గోండోఫెరస్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆ టైంలో థామస్ కేరళ ప్రాంతానికి మలబార్కి రావడం జరిగింది. సో యేసుక్రీస్తే లేనప్పుడు మనకి థామస్ ఎలా వస్తాడు అంతే కదా. సో అంతే అంతే యేసుక్రీస్తు డేట్ ఆఫ్ బర్త్ లేనంత మాత్రాన యేసుక్రీస్తు లేడు అనడం ఇట్ ఈస్ అ జోక్. యా సో యా తర్వాత ఇంకొక దీంట్లోకి వెళ్దాం. ఈ కుషాన రాజుల గురించి మనం కొంచెం తెలుసుకుందాం. కుషాన రాజులు అనే వాళ్ళు బేసికలీ దే ఆర్ ఇండో ఆరియన్సే. వాళ్ళు కూడా వాళ్ళు ఆర్యులు అని చెప్పుకున్నారు. కుషాన ఎంపైర్ ని స్థాపించిన అతని పేరు కుజులా కడ్ఫిసెస్. ఇతను క్రీస్తు శకం 30 నుండి 80 దాకా 50 సంవత్సరాలు పరిపాలించాడండి. తర్వాత విమా తక్తు లేకపోతే సదష్కనా అనే అతను కుజులా కడ్ఫిసెస్ యొక్క కుమారుడు. ఈ కుజులా కడ్ఫిసెస్ కుమారుడు క్రీస్తు శకం 80 నుంచి 95 దాకా పరిపాలించాడు కుషాన రాజ్యాన్ని. తర్వాత విమా కడ్ఫిసెస్ అనే అతను క్రీస్తు శకం 95 సంవత్సరం నుంచి 127 దాకా కూడా కేవలం ఆ బ్యాక్ట్రియా, పార్థియా, గాంధారా అనే ఆ ఏరియాలు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ ని అంటుకుంటూ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకే ఉన్నారు. కానీ క్రీస్తు శకం 127 సంవత్సరంలో కనిష్క అనే రాజు, ఎవరు విమా కడ్ఫిసెస్ వల్ల కుమారుడు కనిష్క రాజు, మొట్టమొదటిసారి భారతదేశంలోకి ఎంటర్ అయ్యి సిల్క్ రూట్ లో ఉన్న సంపదలన్నిటినీ కూడా భారతదేశంలోకి తీసుకొచ్చాడు. అంటే బంగారు నాణాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరయ్యా అంటే కనిష్క. ఈ కనిష్కుడు క్రీస్తు శకం 127, యేసుక్రీస్తు చనిపోయి 3వ రోజు లేచిన ఆల్మోస్ట్ 90 సంవత్సరాల తర్వాత అనుకోండి, రైట్ సార్? ఓకే ఓకే. ఈయన రాజయ్యాడు. ఈయన రాజయ్యి 23 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తర్వాత అతని కుమారుడు హువిష్కా. అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ కాయిన్స్ ఏంటి, వీళ్ళు దేవీ దేవతలు ఎవరు చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచే కొంచెం టాపిక్ మారుతుంది అనుకుంటా. అక్కడికే వస్తాను నేను, తిరిగి అక్కడికే వస్తానండి. ఓకే ఓకే ఓకే. ఇతని పేరు కుజులా కడ్ఫిసెస్. మొట్టమొదటిసారి కుషాన సామ్రాజ్యాన్ని స్థాపించిన స్థాపకుడు కుజులా కడ్ఫిసెస్. ఈ కుజులా కడ్ఫిసెస్ ఇతని కాయిన్ మీద కుజులా కడ్ఫిసెస్ చూసారండి, యాజ్ ఎ హెరోయిస్ అంటే ఇతన్ని తాను హీరోగా భావిస్తూ, వీళ్ళ లిపి ఏంటి, గ్రీక్ లిపే, కానీ దాంట్లో కొన్ని ఆల్ఫాబెట్స్ చేంజ్ చేసి గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ అంటారండి. ఓకే. సో ఇక్కడ కుజులా కడ్ఫిసెస్ తల దగ్గర ఏముంది, ఏ దేవత ఉంది చూడండి ఒకసారి. నైకీ. యా నైకీ. అగైన్ సేమ్ నైకీ వచ్చిందా? అప్పుడెప్పుడో అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ ముద్రించిన ఆ నైకీ అనే దేవత ఇక్కడ కుజులా కడ్ఫిసెస్ కాలంలో గాంధారాలో లేదా బ్యాక్ట్రియాలో కూడా మళ్ళీ దర్శనం ఇచ్చింది. అంటే ఈ దేవత యొక్క కల్ట్ బయటపడింది. ఓకే. ఇది కుజులా కడ్ఫిసెస్ కాయిన్. ఇందులో రివర్స్ సైడ్ చూస్తే మళ్ళీ మీకు వింగ్డ్ నైకీ కనపడుతుంది. నైకీకి రెక్కలు ఉన్నాయి చూడండి. అవును అవును. యా నైకీ, రైట్. మళ్ళీ ఇది ఇంకొక కాయిన్, ఇది సేమ్. ఓకే.
నైకీది. సో ఇలా ఈ గ్రీకు దేవతల్ని వీళ్ళు వీళ్ళు పూజించారు ఓకే. కుజులా కడ్ఫిసస్ టైంలో. అనదర్ కాయిన్ ఆఫ్ వింగ్డ్ నైకీ. ఈ దేవతలందరూ కూడా సిల్క్ రూట్ లో చాలా ఫేమస్ అయిపోయారు కాబట్టి ఈ సిల్క్ రూట్ ద్వారా మరి వీళ్ళకి పరిచయం అయింది కాబట్టి ఈ నైకీని కూడా వీళ్ళు కాయిన్స్ మీద వేయించుకున్నారు. తర్వాత కుజులా కడ్ఫిసస్ కూడా జ్యూస్ అనే దేవత, అంటే ఈ వైదిక మతాల్లో ఉన్న ఇంద్రుడు అంటారు కదండి, దానికి అతనికి ఈక్వల్ అంటే జ్యూస్ అండి. ఓకే. ఈ జ్యూస్ అనే దేవత యొక్క కాయిన్ కూడా ఈయన ముద్రించాడు. తర్వాత కుజులా కడ్ఫిసస్ బుల్ అండ్ బ్యాక్ట్రియన్ క్యామెల్. ఇది బ్యాక్ట్రియన్ బుల్ అండి. ఓకే. పక్కన కనపడుతుంది క్యామెల్. ఈ క్యామెల్ ఒకటేమో బుల్, ఒకటేమో బుల్, రెండోదేమో క్యామెల్. యా, ఓకే. క్యామెల్, రైట్. సో ఈ క్యామెల్ కి 2 హంప్స్ ఉన్నాయి చూడండి, డ్యూయల్ హంప్ ఉంది. ఓకే. 2 హంప్స్ ఉన్నాయి దీనికి. సో ఈ 2 హంప్స్ ఎందుకున్నాయి అని అంటే బ్యాక్ట్రియన్ క్యామెల్ కి 2 హంప్సే ఉంటాయి. ఓకే. 2 గూడలే ఉంటాయి, లేకపోతే గూని, వాట్ ఎవర్ యు సే, రైట్ అండి. సో ఇలా మనం ఇండియాలో ఇప్పుడు మనకు దొరికేది డ్రోమెడరీ క్యామెల్. ఈ డ్రోమెడరీ క్యామెల్ ఇండియాకి అబొరిజినల్ కాదు. తర్వాత కాలంలో సిల్క్ రూట్ లో ఉన్న వ్యాపార వర్తకాల ద్వారా ఈ డ్రోమెడరీ క్యామెల్స్ ఇండియాలోకి వచ్చాయి. కానీ ఇండియాలో ఎలాగైతే గుర్రాలు అబొరిజినల్ కాదు, అలాగే క్యామెల్స్ కూడా అబొరిజినల్ కాదు. ఓకే. తర్వాత విమా తత్తు అనే అతను 15 సంవత్సరాలు పరిపాలించాడండి. ఆయన దేవతలు ఎవరో చూద్దాం. విమా తత్తు మొట్టమొదటిసారి కుషాన కాయిన్స్ వేపిస్తున్నప్పుడు ఒక తమ్గాని యూజ్ చేశాడు. TAMGHA, తమ్గా అని అంటారు. ఇక్కడ మీకు 3 కనపడుతున్నాయా పొడుగ్గా? ఓకే. మనకి ఇప్పుడు దీపం ఎలా ఉంటుందో అలా ఈ 3 ఉంటాయి. దీన్ని ఇలా తమ్గా అంటారు. ఇటువైపు కూడా మీకు తమ్గా కనపడుతుంది, విమా తత్తు వెనకాల కనపడుతుందండి. సో ఈ తమ్గా ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. సో ఇతను విమా తత్తు కూడా జ్యూస్ కాయిన్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. జ్యూస్ గ్రీక్ దేవత. తర్వాత విమా తత్తు గ్రీక్ స్టైల్లో హెల్మెట్ పెట్టుకొని మీకు ఇక్కడ కనపడ్డాడండి. అవును. సో ఈ గ్రీక్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఆ కాలంలో ఆ ప్రజలకి ఉండేది. ఇది మళ్ళీ ఇక్కడ తమ్గా, రైట్, తమ్గా. తరువాత విమా కడ్ఫిసస్ రాజు అవుతాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 95లో. నేను క్రీస్తు పూర్వం సంగతి చెప్పట్లేదండి, ఆఫ్టర్ థామస్. ఇదంతా మీరు చెప్తున్నంత ఈ చరిత్ర అంతా చెప్తుంది అంతా ఆఫ్టర్ థామస్ ఇండియా వచ్చిన తర్వాత సీన్ ఇది. ఓకే. అవునండి. ఓకే, రైట్. ఆఫ్టర్ థామస్ అంటే ఆఫ్టర్ జీసస్, ఆఫ్టర్ థామస్. కరెక్ట్. తర్వాత ఈ విమా కడ్ఫిసస్ మీకు ఒక ఆకారం కనపడుతుంది మీకు ఇక్కడ, ఒక ఎద్దు. ఆ ఎద్దు దగ్గర ఒక నిలబడ్డ స్టాండింగ్ ఒక పొజిషన్ లో ఒక మనిషి. అతని చేతిలో ఒక త్రిశూలం ఉంది, రైట్ అండి. కానీ పక్కన మీరు ఇక్కడ చూస్తే మీకు బౌద్ధుల త్రిరత్న కనపడుతుందండి. కరెక్ట్. అవును. యా, 100%. చాలా మంది మతోన్మాదులు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఏం చెప్తారంటే ఇగో ఇతను శివుడు అంటారు. ఓకే. ఒకవేళ ఇతను శివుడు అయితే యూ పీపుల్ ఆర్ రియలీ ఇన్ ప్రాబ్లం. ఎందుకంటే విమా కడ్ఫిసస్ ఇండియాలోకి ఇంకా ఎంటర్ అవ్వాలా. సిల్క్ రూట్ నుంచి బ్యాక్టీరియా వరకే ఉన్నాడు, అంటే శివుడు ఫారినర్ అవుతాడు. ఓకే. ఇంకా ఇండియాలోకి రాలా. బుద్ధిజం అశోక చక్రవర్తి కాలంలోనే ఆ ఏరియాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ బుద్ధిస్ట్ త్రిరత్న మీకు కనపడుతుంది, రైట్ అండి. తర్వాత ఇక్కడ మీకు తమ్గా, విమా కడ్ఫిసస్ ది, ఐ మీన్ కుషాన్ రాజులది. ఇది బుద్ధిస్ట్ త్రిరత్న. ఓకే. మనకి ఇదే కదా కనపడింది, ఈ త్రిరత్నేగా ఇక్కడ ఉంది, రైట్ అండి. వస్తున్నాను, కొంచెం స్పీడప్ అవుతాను. సో ఇలా బౌద్ధులు ఆ కాలంలో త్రిరత్నని చాలా పవిత్రమైన ఒక చిహ్నంగా భావించి దానికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. విమా కడ్ఫిసస్
ఆ కాలంలోనే మరి సిల్క్ రూట్ లో ఉన్నారు కాబట్టి సిల్క్ రూట్ లో వ్యాపార వర్తకాలకి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళాలంటే ఈ ఓకే. కుషాన రాజులకి ట్యాక్స్ కట్టాలి, టోల్ ట్యాక్స్ లాగా. సో వీళ్ళకి ధనం బాగా వస్తుంది, ఎందుకంటే వీళ్ళు సిల్క్ రూట్ ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో అగైన్ ఇక్కడ నిలబడ్డ ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఒక అతను, వెనకాల ఒక ఎద్దు, ఇక్కడ బుద్ధిస్ట్ త్రిరత్న. కానీ ఈ రోజు మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఏదైతే అది ఉందో, ఏది మన టైటిల్ పోస్టర్ లో పెట్టానో, అది ఇక్కడ రాయించాడు అతను ఓకే. కరోషిలో. మహారాజస రాజాది రాజస సర్వలోక ఈశ్వర మహీశ్వర విమా కడఫిసస్. ఓకే. సో తనని తాను ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాడు, నేనే మహేశ్వరుడిని అని విమా కడఫిసస్ చెప్పుకుంటున్నాడు. తర్వాత కాలంలో మన భారతదేశంలో ఒకానొక దేవుడికి ఈశ్వరుడని, మహేశ్వరుడని, పరమేశ్వరుడని మరి అలాంటి పేర్లు ఆపాదించడం జరిగింది. అది ఎవరో ఏంటి మనం ముందు ముందు చూద్దాం, ఎందుకంటే ఈ కాయిన్ మీద ఇక్కడ ఉన్న ఈ బ్యాక్టీరియన్ దేవుడు ఎవరు అనేది పేరు రాపిలేదు. ఓకే. ఓకే. అవును. అగైన్ బుద్ధిస్ట్ త్రిరత్న, మీకు ఇక్కడ కూడా బుద్ధిస్ట్ త్రిరత్న కనపడిందండి. కనబడింది. ఎస్. సో ఈ త్రిరత్న అనేది వాళ్ళు చిహ్నంగా కాయిన్స్ మీద పెట్టుకున్నారు, తమ్గాతో పాటు కుషానులు. ఓకే. అగైన్ ఇక్కడ మళ్ళీ ఒక అతను మీకు కనపడుతున్నాడు ఈ కాయిన్ మీద. ఇక్కడ కూడా బుద్ధిస్ట్ త్రిరత్న కనపడుతుంది మీకు కుడి వైపున, ఎడం వైపున తమ్గా. సో ఇతను బాసిలియన్ అని రాపించి మహారాజస రాజాది రాజస సర్వలోక ఈశ్వర మహీశ్వర విమా కడఫిసస అని రాయించుకున్నాడు. ఓకే. విమా కడఫిసస్ ఒక త్రిశూలం కాయిన్ కూడా ఉంది, దాని పక్కనే బుద్ధిస్ట్ త్రిరత్న మీరు మళ్ళీ చూడొచ్చు, ఇక్కడ తమ్గా. రైట్. ఓకే. ప్రస్తుతం ఉన్న త్రిశూలాలు బయట నుండి వంపుగా ఉంటాయి, కానీ ఇవి స్ట్రైట్ గా ఉన్నాయి. ఓకే. ఓకే. నోట్ దిస్ పాయింట్ అండి. ఓకే. 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 ఇవన్నీ తమ్గాలు. ఇట్లాంటి తమ్గా అంటే ఏ రాజు ఇష్యూ చేశాడని మనకి సూచనలు ఇస్తుంటాయి. ఇవన్నీ కుషాన రాజులు ఇష్యూ చేసిన కాయిన్స్ మీద దొరికే తమ్గా. తరువాత విమా కడఫిసస్ యొక్క కుమారుడు కనిష్క I. ఈ కనిష్కుడు క్రీస్తు శకం 127 సంవత్సరంలో తన తండ్రి చనిపోయిన తర్వాత రాజయ్యాడు. ఓకే. క్రీస్తు శకం అంటే 2వ శతాబ్దంలో. ఈ 2వ శతాబ్దంలో రాజైన ఈ కనిష్క యొక్క విగ్రహం ఇది. దీనికి తల ఎందుకు లేదు? తల అది కాలక్రమేణా అది ధ్వంసం అయింది, మరి ఎలా అయిందో వి డోంట్ నో. ప్రస్తుతం మథురా మ్యూజియం లో ఉంది, ఉత్తరప్రదేశ్ లోని మథురాలోని మథురా మ్యూజియం లో ఉంటుంది. ఓకే. ఓకే. రైట్. రైట్. ఇక్కడ దీని మీద కనిష్క అని చాలా క్లియర్ గా మనకి రాసి దొరుకుతుంది. రైట్ అండి. యూ కెన్ సీ హిజ్ లాంగ్ కోట్, లోపల మళ్ళీ నిలువుటంగి, తర్వాత షూస్. రైట్. ఆ స్టైల్ ని చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఇండియన్ స్టైల్ ఆఫ్ వేరింగ్, అంటే వాళ్ళ కట్టు ఏదైతే ఉందో వాళ్ళ బట్టలు వేసుకోవటం అది ఇండియన్ స్టైల్లో లేదు. సో కుషాన సామ్రాజ్యంలో ఉన్న కనిష్కుడు మొట్టమొదటిసారి క్రీస్తు శకం 127 సంవత్సరంలో రాజు అయిన తర్వాత చేసిన పని ఏంటంటే ఫస్ట్ ఇండియాలోకి పెనట్రేట్ అయిపోయాడు సార్. ఓకే. ఇండియాలోకి పెనట్రేట్ అయిపోయి పాట్లీపుత్ర, చంప, కునింద, ఈ వెస్టర్న్ సత్రాప్స్ అంటే సకరాజులు దాకా కూడా, శాతవాహనుల ఎంపైర్ ఏదైతే ఉందో దాని దాకా కూడా మరి సామంత రాజుల్ని కూడా చేసుకున్నారు. ఓకే. కుషాన రాజు అయిన ఈ కనిష్కుడు చక్రవర్తి అయి ఇండియాలోకి దూరిన తర్వాత ఇండియాలో మొట్టమొదటిసారి గోల్డ్ కాయిన్, గోల్డ్ దీనార్ ఇంట్రడ్యూస్ అయ్యింది. సో ఈ కనిష్కుడు ఇష్యూ చేసిన లేకపోతే చెక్కించిన శిలాశాసనం పేరే రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ అంటారు. అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది ఇప్పుడు నేడు. రైట్ అండి. ఇది 127 AD తర్వాతే, అంటే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ చెక్కించింది. ఇందులో ఇది ఇలా ఉంటుంది ఈ స్క్రిప్ట్. ఇందులో
ఈ కనిష్కుడు ఏమని రాయించాడో ఒక్కసారి చూడండి, మీరు చక్కగా అర్థమవుతుంది. ఫస్ట్ లైన్ ఓకే. ఏం రాయించాడంటే, ఆఫ్ ద గ్రేట్ సాల్వేషన్ కనిష్క ద కుషాన్. నేను కనిష్కుడిని, నేను కుషాన వంశానికి చెందినవాడిని. ద ఓకే. రైచస్, ద జస్ట్, ద ఆటోక్రాట్, వర్ది ఆఫ్ డివైన్ వర్షిప్. అంటే ఓకే. ఇక్కడ ఐఎమ్ వర్ది ఆఫ్ వర్షిప్ అంటే నన్ను పూజించవచ్చు, నేను దేవుడిని లేకపోతే దేవపుత్రుణ్ణి అనే మీనింగ్ వచ్చేటట్టుగా నేను దేవుడిని అని చెప్పుకుంటున్నాడు. లైన్ నంబర్ 2, హూ హ్యాస్ ఆబ్టైన్ ద కింగ్షిప్ ఫ్రమ్ నానా. నానా ఓకే. అనే ఒక దేవత నుంచి నాకు ఈ రాజరికం వచ్చింది లేకపోతే రాజునయ్యాను అని చెప్పాడు. కింగ్షిప్ ఫ్రమ్ నానా అండ్ ఫ్రమ్ ఆల్ ద గాడ్స్ హూ హ్యావ్ ఇనాగ్రేటెడ్ ద ఇయర్ 1. అంటే క్రీస్తు శకం 127వ సంవత్సరంలో కుషాన క్యాలెండర్ స్టార్ట్ అయిందని దాని అర్థం. ఓకే. క్రీస్తు శకం 127 అంటే కుషాన క్యాలెండర్ లో ఫస్ట్ ఇయర్. సో ఓకే. ఈ ఇయర్ 1 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ ద గాడ్ ప్లీజ్డ్ అండ్ హీ ఇష్యూడ్ అ గ్రీక్ ఎడిక్ట్. ఈ గ్రీక్ భాషలో నేను ఒక ఎడిక్ట్ రాయిస్తున్నాను. అండ్ ఓకే. దెన్ హీ పుట్ ఇట్ ఇంటూ ఆర్యన్. ఓకే. తరువాత నేను ఆర్య భాషలో రాపిచ్చాను అని అన్నాడు. అంటే గ్రెకో బ్యాక్ట్రియన్ లో రాపిచ్చాడు. గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ నే వీళ్ళు ఆర్యన్ స్క్రిప్ట్ గా, అంటే సంస్కృతం కాదండోయ్. మళ్ళీ మీరు స్క్రిప్ట్ అన్నారు అనుకోండి, ఇదిగో అనిల్ మళ్ళీ స్క్రిప్ట్ ఉన్నది అంటున్నాడు ఇప్పుడు అంటారండి. మన వాళ్ళు మంచోళ్ళు కాదు. మీరు క్లారిటీ ఇవ్వండి. సంస్కృతం కాదండోయ్, వాళ్ళకి సంస్కృతం రాదు. వాళ్ళు ఓకే. ఇండో ఆర్యన్సే అయినా వాళ్ళ భాష ప్రోటో ఇండో యూరోపియన్ భాష పరివారంలో నుంచి వచ్చిన ఒక భాష. ఓకే. ఓకే. సరే. సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది, అవెస్టర్న్ కి దగ్గరగా ఉంటుంది ఓకే. కాదనట్లా. కానీ ఓకే. ఓకే. సంస్కృతానికి నేటికి లిపి లేదు. సంతోషపడదు ఎవరు. నెక్స్ట్ అండి 4వ లైన్ లో ఏం రాపించాడు. ఇన్ ద ఇయర్ 1 అంటే ఎప్పుడైతే క్యాలెండర్ స్టార్ట్ చేపించాడో, ఇట్ హ్యాస్ బీన్ ప్రొక్లెయిమ్డ్ అంటూ ఇండియా. ఇండియా అనేది బ్రిటిష్ వాడు ఇచ్చాడు ఆ పేరు. నో, ఇక్కడ కుషాన రాజైన కనిష్కుడు రాయిస్తున్నాడు. చూడండి ఇక్కడ మీకు గ్రీక్ లిపిలో మీకు కనబడుతుంది, ఇండో అని కనబడుతుంది. ఓకే. అంటూ ద హోల్ ఆఫ్ ద రియల్మ్ ఆఫ్ ద క్షత్రియాస్ దట్ యాజ్ ఫార్ as them both వాస్ప్ అండ్ సాకేత. అంటే ఇందాక నేను మ్యాప్ చూపించాను కదా, సాకేత్, కోసాంబి, పాట్లీపుత్ర, శ్రీచంప, ఇవన్నీ కూడా నేను ఇండియాలో ఇవన్నీ కూడా నేను 1వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 127వ సంవత్సరంలో నేను గెలుచుకున్నాను అని రాస్తున్నాడు. అంతకుముందు విమాతక్తు లేకపోతే కుజులా కడ్ఫిసెస్, విమాతక్తు వీళ్ళెవ్వరు భారతదేశంలోకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాట్ ఎవర్ రూలర్స్ అండ్ అదర్ పవర్స్ he had submitted to will and he will submit all. అంటే అందరూ నాకు సబ్మిట్ అయిపోయారు రాజులు, తర్వాత వాళ్ళు నాకు కప్పాలు ఇస్తారు అనే మీనింగ్ తో ఇలా చెప్తున్నాడు. ఆ తర్వాత గేవ్ ఆర్డర్స్ టు షఫర్ అండ్ కరల్ రంగ్. వీళ్ళిద్దరు కనిష్కుడి దగ్గర మినిస్టర్స్, రైట్? వీళ్ళకి నేను ఆర్డర్స్ ఇచ్చాను అని చెప్తున్నాడు. తర్వాత లైన్ నంబర్ 8 ఈస్ కాల్డ్ బి. ఇక్కడ ఆ తర్వాత అక్షరాలు పోయినాయి. ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద రాయల్ హౌస్ ఆఫ్ దీస్ gods whose service here the glorious Umma leads. Umma అనే ఒక దేవత, నేమ్లీ ది అబౌవ్ మెన్షన్డ్ నానా. ఇందాక నానా అనే దేవతని ఏదైతే ఆయన చెప్పాడో ఆ నానా అనే దేవత, ఉమ్మా అనే దేవత, మెన్షన్డ్ ఉమ్మా, ఔరమాజ్దా ద గ్రేషియస్ వన్, శ్రోషార్ద్, నరస, మిహ్ర్ అంటే ఇక్కడ 2 అని ఉంది చూడండి. 2 కనపడుతుందండి, ఫుట్ నోట్ లో ఉంటుంది. ఫుట్ నోట్ చూపిస్తాను. మిహ్ర్ అంటే ఎవరు? గేవ్ ఆర్డర్స్ టు మేక్ ఇమేజెస్ ఆఫ్ ద సేమ్. ఈ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాక్టీరియన్ దేవుళ్ళయ్యా. వీళ్ళకి మొట్టమొదటిసారి అంటే రూపాలని, ప్రతిమలని, వీళ్ళకి ఒక రూపాలని ఇచ్చింది నేనే అని చెప్తున్నాడు. గేవ్ ఆర్డర్స్ టు మేక్ ఇమేజెస్ ఆఫ్ ద సేమ్, నేమ్లీ ఆఫ్ దీస్ గాడ్స్ హూ హ్యావ్ రిటన్ హియర్ ఇన్. ఈ లిస్ట్ ఏదైతే దేవుళ్ళ లిస్ట్ ఉందో వీళ్ళ విగ్రహాలు మొట్టమొదటిసారి చేయించింది నేనే అని చెప్తున్నాడు. He gave orders to make for these kings, for Kujula Kadphises, his great grandfather. అంటే ఇదే పని మా ముత్తాత కుజులా కడ్ఫిసెస్ చేయించాడు, మా తాత విమాతక్తు చేయించాడు, నా తండ్రి విమా కడ్ఫిసెస్ కూడా చేయించాడు అని చెప్తున్నాడు సార్. ఇది కొత్త దేవుళ్ళకి విగ్రహాలు చేయించడం లేకపోతే ప్రతిమల్ని చేయించడం.
and his father, and for himself King Kanishka. Then as the king of kings, the Zion of the race of the gods, and have ordered to, అంటే ఈ సమూహ దేవతలు పాంథియన్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నేను ఆ వీళ్ళకి రూపాలు ఇచ్చి వాళ్ళకి మందిరాల్ని కట్టి మరి వాళ్ళ మందిరాల్ని ఆ మందిరాలు నడవడానికి అక్కడ స్టాఫ్ ని కూడా నేను నియమించి వాళ్ళకి డైలీ నిత్య పూజలు నిత్య ఆరాధనలు జరిగే విధంగా లేకపోతే వాళ్ళకి బలులు అర్పించే విధంగా నేను ఏర్పాటు చేశాను అని చాలా క్లియర్ గా రాశాడు. తర్వాత ఏమంటున్నాడు, ఈ దేవతలందరూ నన్ను ఆశీర్వదించురుగాక. హూ ఆర్ రిటర్న్ హియర్ మే దే కీప్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ కనిష్క ద కుషాన్ ఫర్ ఎవర్ హెల్దీ, ఫార్చునేట్ అండ్ విక్టోరియస్, అండ్ మే ద సన్ ఆఫ్ గాడ్స్ రూల్ ఆల్ ఇండియా ఫ్రమ్ ఇయర్ 1 to 1000. 1000 సంవత్సరాల పాటు నేను తర్వాత నా కుమారులు ఈ భారతదేశాన్ని పరిపాలించాలి అని చేయించిన శిలాశాసనం అండి. తరువాత ఈ కుషాన సామ్రాజ్యంలోని 4వ రాజైన కనిష్కుడు చక్రవర్తి అయిన తర్వాత భారతదేశంలోకి క్రీస్తు శకం 2వ శతాబ్దంలోకి ఇండియాలోకి వచ్చి మరి కాయిన్స్ తెచ్చాడన్న సంగతి నేను మీకు చెప్పాను. కానీ ఆయన కాయిన్స్ మీద మనకి కనిష్క డిడ్ నాట్ ఇష్యూ ఎనీ డబుల్ దినార్స్. ఓన్లీ దినార్స్ ఆర్ నోన్ ఫర్ ద ఇయర్ 1. అంటే ఇయర్ 1 లో ఆయన ఫస్ట్ చాలా కాయిన్స్ ఇష్యూ చేశాడు, తర్వాత స్లోగా ఇష్యూ చేయడం మొదలు పెట్టాడు. ద రివర్స్ డేట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద నోన్ ఫస్ట్ ఇయర్ గ్రీక్ ఇష్యూస్ వర్ అనెమోస్, గ్రీక్ దేవుళ్ళు. ఆయన కాయిన్స్ మీద మీకు గ్రీకు దేవుళ్ళు కనపడతారు. అనెమోస్, హీలియోస్, ఎఫ్థైథోస్, నానా, సలీన్. Compare the representation of the Greek Helios on this rare first year issue with the Iranian solar deity Mithro. అంటే హీలియోస్ కాస్త మిత్రో అయ్యాడు తర్వాత కాలంలో. బ్యాక్ట్రియన్ దేవుళ్ళ పేర్లు మార్చేశారు కుషానుల కాలంలో. ఈ కుషాన రాజులు సిల్క్ రూట్ ఇలా ఉంటుంది కాబట్టి ఈ సిల్క్ రూట్ ని వీళ్ళు కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేసి ఈ సిల్క్ రూట్ లో ఉన్న సంపదను భారతదేశానికి నాణాల రూపంలో, బంగారు నాణాల రూపంలో భారతదేశంలోకి తీసుకొచ్చిన వాళ్ళు. అలాగే ఎంతో మంది కొత్త కొత్త దేవి దేవతల్ని కూడా భారతదేశంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా కుషానులకే చెందుతుంది. ఇదే మెయిన్ పాయింట్. ఓకే. తర్వాత ఈ కుషాన రాజులు కట్టించుకున్న నానా రకాల కిల్లాలు లేదా వారి కోటలు మరి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో మనకి చాలా దొరుకుతాయి. తర్వాత కనిష్కుడు ఇరానియన్ మతాన్ని అనుసరించేవాడు. ఎందుకంటే అతను నానా మరియు ఉమ్మా అనబడే ఇరానియన్ సమూహ అంటే పాంథియన్ దేవతలకు ప్రధాన స్థానాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ వివిధ సాంప్రదాయాలకు చెందిన దేవతలను గౌరవించాడు. రాప్తాక్ శాసనం మనం ఇందాక చదివాం. ఈ పాఠాలు కనిష్కుని అద్భుతమైన నాణాల్లో ప్రతిబింబిస్తాయి. ముందుగా చెప్పినట్టుగా అతని ప్రారంభ గ్రీక్ సంచికలు గ్రీకు ఇతిహాసాలు మరియు దేవతల యొక్క గ్రీకు సంస్కరణలు కలిగి ఉంటాయి. బ్యాక్ట్రియన్ లెజెండ్స్ మరియు అదే దేవతల యొక్క ఇరానియన్ వెర్షన్ తో బ్యాక్ట్రియన్ దేవతలుగా రూపాంతరం చేయబడ్డాయి. అర్థమైందండి? గ్రీకు దేవతల్ని బ్యాక్ట్రియన్ దేవుళ్ళుగా మార్చాడు. ఓకే. క్రీస్తు శకం 127 ఆ ప్రాంతంలో మరి హీలియోస్, మీరు చూడండి సూర్యదేవుడు హీలియోస్ కాస్త తర్వాత కాలంలో ఇష్యూ చేసిన కాయిన్స్ లో మిత్ర అనే పేరుతో ఆయనకు ఒక రూపాన్ని ఇచ్చి కాయిన్స్ మీద నాణం అచ్చు వేయించాడు. నాణం మీద మొదటి సంవత్సరంలో గ్రీకు భాషనే వాడాడు. ఇది బాసిలియన్ కనిష్కోయ్ అంటే రాజులకు రాజు, కనిష్కుడు, రాజాది రాజా, కనిష్క అని ఇలా గ్రీక్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఇండియాలోకి ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. తర్వాత గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి గ్రీక్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీక్ ఆల్ఫాబెట్స్ కి చిన్న చిన్న చేంజెస్ చేసి దాన్ని గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ అన్నారు, లేకపోతే బ్యాక్ట్రియన్ ఆల్ఫాబెట్స్ అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఏ గాని ఇక్కడున్న షో గాని రైట్ అండి, ఇక్కడ షోగా మారింది. ఇది పి అంటే స్మాల్ పి ఎలా రాస్తామో ఆ టైప్ లో. ఇది ఆర్, ఇది షో.
రైట్ అండి. ఇది మ్యాథ్స్ చదివే వాళ్ళకి, మ్యాథ్స్ క్యాల్కులస్ వగైరా ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇది తప్పకుండా తెలుస్తుంది. ఇదేంటో ఇది సై అని అంటారు. సై, ఉమ్, పిఎస్వై, సై, రైట్. ఉమ్, ఇది ఆల్ఫా, బీటా, గామా, డో అండ్ డెల్టా, ఈకోస్, జోస్. ఈ తర్వాత ఇది ఎన్, ఇది ఫై, తీటా, సారీ తీటా, రైట్. సో ఇలా ఇది తీటా, సారీ ఇది తీటా, ఇది ఫైవ్, ఇది మ్యూ, ఇది ల్యాంబ్డా. ఇవన్నీ మీకు ముందు ముందు నేను చూపిస్తాను, రైట్. తర్వాత ఒక కొత్త అక్షరాన్ని కూడా తీసుకొచ్చారు, షో అని. షో, షో ఇది కొత్త అక్షరం బ్యాక్ట్రియన్ లో కనపడుతుంది. తర్వాత కనిష్కుడు మొదటి సంవత్సరం హీలియోస్ దేవుడిని కాయిన్ వేయించాడు. ఈ హీలియోస్ అనే దేవుడు సూర్య దేవుడు, ఎవరి దేవుడు? గ్రీకు దేవుడు. ఓకే. నోట్, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ ఇష్యూ తర్వాత ఏం చేశాడో చూద్దాం. ఆఫ్టర్ ఇష్యూయింగ్ ద ఫస్ట్ ఇయర్ కాయిన్స్, కనిష్క రిప్లేస్ ద గ్రీక్ వర్డ్ బాసిలియన్, కింగ్ ఆఫ్ కింగ్స్ ని షాఓ నానో షాఓ అని అన్నాడు. అంటే షా అంటే ఏంటి? షా అంటే ఏంటి? రాజు, షహన్ షా, రైట్. షాఓ నానా షాఓ అంటే షాయిన్ షా అంటే రాజులకు రాజు, రాజాది రాజు. ఓకే. సో ఓకే. అది బ్యాక్ట్రియన్ లో షాఓ అయింది, పర్షియన్ లో ఓకే. షాహ్ అయింది. షహిన్ షా, షాఓ నానో షాఓ, రైట్. యూ ఉమ్, షుడ్ అండర్స్టాండ్. ఉమ్, సో ఇలా లైట్ గా చేంజెస్ చేశాడు. ఆన్ ద అబ్వర్స్ అంటే కాయిన్ కి వెనకాల ఆయన రాపిచ్చిన దాన్ని చేంజ్ చేశాడు. ఎలా చేంజ్ చేశాడో చూద్దాం. ఆబ్వర్స్, సో వెనకాల కాదు, ముందు ఫ్రంట్ పాయింట్. ఆబ్వర్స్ అంటే ఫ్రంట్, రివర్స్ అంటే వెనకాల. కనిష్క నానా కాయిన్, రైట్ అండి. నానా ఇందాక చదివాం కదా రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ లో, నానా అనే దేవత. ఈ నానా అనే దేవత 100% బ్యాక్ట్రియన్ లేదా ఇరానియన్ అక్కడ లోకల్ గాడ్. ఈ నానా కన్నా ముందు ఆమె వేరే రూపంలో ఉండేది. అది ఎవరనేది ఎల్లుండి లైవ్ లో నేను చెప్తాను. ఓకే. తర్వాత మీరు ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు. షావో, నానో షావో, షావో నానో షావో, రైట్ అండి. కనిష్క కాయిన్, ఇది కూడా నానా కాయిన్. నానా ఉంది దీని మీద, NANA. నేనా. ఇది వచ్చేసి నానా షావో అంటే అంటే మహాషావో లేకపోతే రాజుకి సంబంధించిన షావో, రైట్. షావో నానా, నానా షావో, రైట్ అండి. ఇక్కడ మీకు ఇతని తమ్గా కూడా కనపడుతుంది. పక్క ఈమె బ్యాక్ట్రియన్ దేవత. తర్వాత అర్ధోక్షో, అర్ధోక్షో అనే ఆవిడ సిరి సంపదలకి దేవత, సిరి సంపదల ఇరానియన్ దేవత అర్ధోక్షో. EARDOKSHO, అర్ధోక్షో. ఓకే. షాओ, NANO, నానో, SHOVO, నానా షాओ, షాओ నానా షాओ. ఓకే. తర్వాత అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి అత్ షో అని అంటారు ఇరానియన్ భాషలో. సో ఈ ఇరానియన్ లేకపోతే బ్యాక్ట్రియన్ అత్ షో అనే అగ్నిదేవుడి కాయిన్స్ కూడా ఈ కనిష్కుడు వేయించాడు. కొంచెం స్పీడ్ గా వెళ్ళిపోతాను. బుద్ధిజం గ్రీకుల కాలంలోనే అంటే సెల్యూకస్ కాలంలోనే, ఆ తర్వాత వచ్చిన ఇండో గ్రీకుల కాలంలోనే, ఆ తర్వాత వచ్చిన పార్థియన్స్, ఆ తర్వాత వచ్చిన సకులు, ఆ తర్వాత వచ్చిన కనిష్కులు, వీళ్ళందరికీ బుద్ధిజం అంటే ఏంటో తెలుసు. కాబట్టి బుద్ధుడి కాయిన్ కూడా ఈయన ముద్రించాడు. బొత్తో, BODDO, బ్రావో, ఒమేగా, డెల్టా, డెల్టా ఓ, రైట్ అండి. నెక్స్ట్ తర్వాత ఈ బుద్ధుడిని సఖ్యమునిగా కనిష్కుడు ముద్రించాడు. ఈ బుద్ధుడిని మైత్రేయ బుద్ధుడిగా కూడా ముద్రించాడు. కనిష్కుడు మనోభాగో అనే ఒక దేవుడిని, ఇతను కూడా ఒక బ్యాక్ట్రియన్ దేవుడు, బ్యాక్ట్రియా అనే ప్రదేశానికి చెందిన ఇరానియన్ దేవుడు. ఇతనికి కూడా ఒక కాయిన్ ని ఈయన ముద్రించాడు. ఈయన చేతిలో నాగలి ఉండడం మీరు చూడొచ్చు. ఓకే. తర్వాత మాओ అంటే చందమామ దేవుడు.
మీకు వెనకాల ఇతని వెనకాల మీకు చందమామ కనపడుతుందండి ఇక్కడ మావోకి వెనకాల ఎస్ ఎస్ కనబడుతుందండి. చందమామ. మావో అనంటే చందమామ దేవుడు, ఇరానియన్ మూన్ గాడ్. తరువాత కనిష్కుడు వేయించిన కాయిన్స్ లో సన్ గాడ్. మొదటి సంవత్సరంలో హీలియోస్ అనే పేరుతో ముద్రించిన అతను కాస్త తర్వాత కాలంలో ఇతన్ని ఏం చేసేసాడండి, మిరో చేశాడు. ఈ మిరో కాస్త మిత్రో అయింది. తర్వాత మిత్రావరణులు వేదాల్లో కనపడతారుగా మనకి. ఈ వేదాల్లో కనపడుతున్న వాళ్ళు వీళ్ళు ఎక్కడ కనపడుతున్నారంటే వీళ్ళ బేసిక్స్ అన్ని ఒకే దగ్గర కాబట్టి, వీళ్ళు విడిపోయారు కాబట్టి తర్వాత వీళ్ళు కలుసుకున్నా కూడా వీళ్ళ దేవతలందరూ ఒకేలా కనపడుతున్నారు. అర్థమైందా సార్? ఓకే. తర్వాత ఫర్రో అనే ఒక ఇరానియన్ దేవుడు, ఫర్రో. తర్వాత ఓర్లాగ్నో, ఇట్లాంటివి ఇవన్నీ చేయించాడు. సో వీళ్ళు అందరూ కూడా బ్యాక్టీరియన్ దేవుళ్ళు. వీళ్ళకి ఇండియాతో ఆ సమయంలో అంటే బిగినింగ్ లో ఎలాంటి సంబంధం లేదు. ఇండియాలో ఒక రూపంతో పాటు కొన్ని అట్రిబ్యూట్స్ తో పాటు ఇండియాలో ఇంట్రడ్యూస్ అయ్యారు. తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ కాయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓయేషో అనే దేవుడు. ఓయేషో ఎస్. ఓయేషో ఫ్రమ్ బ్యాక్టీరియా అంటే ఆర్ ఇరాన్. ఓకే, రైట్ అండి. సో ఇది చాలా మంది కూడా శివుడు అని చెప్పి వెటకారాలు చేస్తుంటారు. ఒక ఆయన ఈ పేరుతో ఒక ఆయన ఉన్నట్టున్నాడు, నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. అది ఓషో రజనీస్, ఆయన వేర్లేండి. అంటే ఇది వాడుకున్నాడేమో అని డౌట్ వచ్చింది నాకు, అందుకోసం. లేదు, ఇతను ఓయేషో. ఓకే ఓకే, రైట్ రైట్. ఇతను ఓయేషో. సో ఒక అన్నోన్ యానిమల్, రైట్. సో ఇక్కడ ఈయనకు కూడా వంపులు లేని స్ట్రైట్ గా ఉన్న ఒక అంటే బయటికి వంపులు ఉంటాయి కదా నేటి త్రిశూలంలో, అలాంటివి లేకుండా స్ట్రైట్ గా ఉండే త్రిశూలం, ఒక చేతిలో వజ్రం అంటే వజ్రాయుధం తోటి మనకి కనపడుతున్నాడు. తర్వాత ఇక్కడ కూడా ఓయేషో కాయిన్, ఇంకొకటి ఓయేషో, రైట్ అండి. ఇక్కడ సమ్ అన్నోన్ యానిమల్, వి డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఇతనికి సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయి ఓయేషోకి. ఇక్కడ చూడండి, ఓయేషో. తర్వాత నెక్స్ట్ హువిష్కా వస్తాడు. కనిష్కుడు తర్వాత కనిష్కుడి కొడుకు హువిష్కా. క్రీస్తు శకం 150 నుండి 180 దాకా దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించాడు. కనిష్కుడి రాజ్యం కన్నా హువిష్కుడి రాజ్యం చాలా పెద్దది. కనిష్కుడి కన్నా ఎక్కువ దూరాల వరకు ఈయన విస్తరించి మరి పరిపాలించడం జరిగింది. హువిష్కా కూడా ఓయేషో కాయిన్స్ చేయించాడు. తర్వాత షావో నానా షావో, హువిష్కి కొషానో, కింగ్ ఆఫ్ కింగ్స్, హువిష్కా కుషాన్. ఇక్కడ మీకు కనపడుతుంది. షావో నానా షావో, హువిష్కి కొషానో. అగైన్ హువిష్కా ఓయేషో కాయిన్ విత్ వీల్ అండ్ మేస్ ఇన్ హ్యాండ్. ఇక్కడ మీకు ఒక చక్రం కనపడుతుంది చేతిలో. తర్వాత మీకు ఇక్కడ ఒక గద కనపడుతుంది చేతిలో, కింద కనపడుతుందండి మేస్. సో వేరియస్ అట్రిబ్యూట్స్ మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ వస్తున్నాయి. మెల్లిమెల్లిగా రూపాంతరం చెందుతూ వస్తుంది. తర్వాత హువిష్కా ఓయేషో కాయిన్, వజ్ర అండ్ మేస్. ఇక్కడ చేతిలో వజ్రాయుధం, పైన కింద ఇక్కడ మీకు ఒక గద. 3 తలలు వచ్చాయి ఈసారి చూడండి. వచ్చాయండి 3 తలలు. 1 2 3. మన బ్రహ్మదేవుని లాగా. ఎగ్జాక్ట్లీ. తర్వాత హువిష్కా ఓయేషో విత్ హిస్ కన్సార్ట్ ఒమ్మో. ఇందాక మనం ఏదైతే కనిష్కుడు అంటే హువిష్కా వాళ్ళ డాడీ కనిష్కుడి రాప్తాకి ఇన్స్క్రిప్షన్ మీద ఒమ్మో అనే దేవతకి నేను రూపాన్ని ఇచ్చాను, వి హావ్ గివెన్ ఫార్మ్స్ అని చెప్పాడు. ఆ దేవత మీకు ఇక్కడ కనపడుతుంది. OMMO, ఒమ్మో, ఓయేషో. అంటే ఒమ్మో అనే ఆవిడ ఓయేషోకి భార్యగా ఈ కాలం క్రీస్తు శకం 150వ సంవత్సరానికల్లా
చేర్చడం జరిగింది. ఓకే. తర్వాత వాసుదేవ 1. Hmm. వాసుదేవ 1 నోట్ ఇన్ ద కారనేషన్ ఇయర్, అంటే పట్టాభిషేకం జరిగిన సంవత్సరం, ఇన్ ద కారనేషన్ ఇయర్ వాసుదేవ 1 issued gold coins of నానా అండ్ మావో. ఇదిగోండి నానా మావో కనపడుతున్నాడండి. Yeah, okay. After that, Vasudeva 1 did not issue any coin of other deities except Oesho. Okay. ఓయేషోది తప్ప వేరే ఏ దేవత యొక్క కాయిన్ కూడా వాసుదేవ 1 ఇష్యూ చేయలా. వాసుదేవ అంటే అదిగోండి మా విష్ణువు, అదిగో వాసుదేవుడు అని అంటారేమో. హీలియోడారస్ పిల్లర్ దగ్గరికి వెళ్ళి మనం లైవ్ చేసాం. అవునవును, ఎస్ ఎస్, కరెక్ట్. వాసుదేవ కల్ట్ అనేది క్రీస్తు పూర్వం 180 సంవత్సరాలలో మన భారతదేశంలో స్టార్ట్ అయింది. కుషాన రాజులు మన భారతదేశంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత క్రీస్తు శకం 180 కాలానికి మరి ప్రజలు వాసుదేవ అనే పేరు కూడా పెట్టుకోవటం మొదలు పెట్టారు. క్రీస్తు పూర్వం 180 కన్నా ముందు వాసుదేవ కల్ట్ అనేది లేదు లేదు లేదు. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద కల్ట్ ఆఫ్ ఓయేషో has transformed and emerged into a new religion by 3rd century AD. ఓయేషో కాయిన్స్ మాత్రమే ఇష్యూ చేశాడు. ఓయేషో యొక్క ఆరాధన ఏదైతే ఉందో అది ఒక కొత్త మతంగా ఈ సమయం నుంచే మెల్లిమెల్లిగా రూపాంతరం చెందుతూ వాసుదేవ 1 ఏం చేశాడో చూద్దాం. ఓయేషో కాయిన్ విత్ బ్యాక్ట్రియన్ బుల్. ఇప్పుడు వెనకాల ఒక బుల్ చేరిందండి. ఇందాక దాకా ఒక మిస్టీరియస్ యానిమల్ అన్నాం మనం. తర్వాత 3 తలలు, ఒక బ్యాక్ట్రియన్ బుల్, తర్వాత ఇక్కడ వెనకాల మీకు ఓయేషో, తర్వాత షావనో షావో, షావనానో షావో, వాసుదియో కుషానో. ఓకే. తర్వాత ఇంకా కొంచెం కాయిన్స్ మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఇంకొంచెం క్లారిటీని తెస్తున్నాయి. రైట్ అండి. ఓకే. రైట్. ఆర్ యు ఏబుల్ టు సీ? యా కనబడుతుంది చాలా క్లియర్ గా. ఓకే. ఓకే. ఆ తర్వాత వాసుదేవ 1 ఇక్కడ ఏదైతే మీరు వాసుదేవ బొమ్మ ఇక్కడ చూస్తున్నారో, ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్, ఇక్కడ కేవలం ఒక ఆల్టర్, సాక్రిఫిషియల్ ఆల్టర్ మాత్రమే ఉంది. సాక్రిఫిషియల్ ఆల్టర్ మీద ఏమీ లేదు, అంటే ఈయన చేయి పెట్టాడు అంతవరకే. కానీ తర్వాత కాలంలో క్రీస్తు శకం 225 ఆ సమయానికి ఇష్యూ చేసిన కాయిన్స్ లో వాసుదేవ 1 ఈ ఆల్టర్ ఏదైతే ఉందో బలిపీఠం, ఈ బలిపీఠం మీద ఒక త్రిశూలాన్ని కూడా కనపడుతుందండి లెఫ్ట్ సైడ్. జాన్ సార్, ఆర్ యు ఏబుల్ టు లిసన్ టు మీ? ఎస్ కనబడుతుందండి. వాసుదేవ హోల్డింగ్ ట్రైడెంట్, ఓయేషో హోల్డింగ్ అ లోటస్. ఇక్కడ ఓయేషో చేతిలో మీకు లోటస్ కనపడుతుంది. నెక్స్ట్ కాయిన్ వాసుదేవ హోల్డింగ్ ట్రైడెంట్, సింగిల్ హెడెడ్ ఓయేషో. అప్పటిదాకా 3 తలలు ఉన్న ఓయేషో యొక్క కాయిన్ ని ఇష్యూ చేసిన వాసుదేవ 1 సింగిల్ హెడెడ్ ఓయేషో యొక్క ఓయేషో సింగిల్ హెడెడ్ ఓయేషో యొక్క ప్రతిమను ముద్రించాడు. తర్వాత కాలంలో ఏం జరిగింది, ఈ కాయిన్ ని అందరూ చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ కాయిన్ మీద వాసుదేవ 1 ఓయేషో కాయిన్ అయితే ఇష్యూ చేశాడు, కానీ ఇక్కడ వాసుదేవ నిలబడి ఉన్నాడు. ఇక్కడ సాక్రిఫిషియల్ ఆల్టర్ ఉంది. ఈ ఆల్టర్ మీద ఒక త్రిశూలం లాంటిది కనపడుతుంది. ఇక్కడ పక్కనే బుద్ధిస్ట్ త్రిరత్న కనపడుతుంది. 2 ఒకసారే కనబడుతున్నాయి. ఓకే. రివర్స్ సైడ్ లో ఓయేషో ఉంటాడు. ఇక్కడ కూడా మీకు బుద్ధిస్ట్ త్రిరత్న కనపడుతుంది. నెక్స్ట్, సో
ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా వృద్ధి చెందుతూ వస్తున్నాయి. తరువాత వాసుదేవ 1 కాయిన్ ఆన్ ఆర్ బిఫోర్ 225 AD, క్రీస్తు శకం 225వ శతాబ్దం, అంటే 225వ సంవత్సరంలో, అంటే 3వ శతాబ్దంలో మొట్టమొదటిసారి ఓయేషో తల మీద మీకు చంద్రుడు కనపడతాడు. రిప్లేస్డ్ విత్ మావో. కనపడుతున్నాడండి చంద్రుడు? ఎస్ కనబడుతున్నారు. మొట్టమొదటిసారి మీకు ఇక్కడ చంద్రుడు కనపడతాడు. ఓయేషో కుషానుల కాలంలో ఓయేషో యొక్క ఆరాధనలు కూడా జరిగాయి. ఎందుకంటే రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ మీద మరి కనిష్కుడు క్లియర్ గా రాయించాడు ఏమని, నేను మందిరాల్ని కట్టించాను, మళ్ళీ అక్కడ పూజించడానికి చాలా మందిని అపాయింట్ కూడా చేశానని చెప్పాడు. కాబట్టి సో ఇది ఓయేషో యొక్క చిత్రపటం, ఒక ప్యానెల్ కనపడుతుందండి. ఓయేషో కుషానా పీరియడ్ బ్రోకెన్ ఓయేషో ప్యానెల్ ఫ్రమ్ ఫ్యామిలీ ష్రైన్ ఎట్ బ్యాక్ట్రియా. ఓయేషో ఒక త్రిశూలం, 3వ కన్ను, 2 ఎక్స్ట్రా తలలు. ఇవన్నీ తర్వాత కాలంలో యాడ్ ఆన్ అవుతూ వచ్చాయి. బేసిక్ కాయిన్స్ లో మనకి ఇవన్నీ లేవు. కుషానా పీరియడ్ లోనే మళ్ళీ అహురా మాజ్దాకి కూడా వీళ్ళు పూజలు చేశారు. ఆ తర్వాత వాసుదేవ 2 కాలంలో 3rd సెంచరీలో ఇష్యూ చేసిన ఓయేషో కాయిన్ మీద కూడా మీకు ఇక్కడ కనపడుతుంది ఓయేషో. మీకు బుద్ధిస్ట్ త్రిరత్న లా కనపడుతుంది. తర్వాత ఇక్కడ తమ్గా కనపడుతుంది. ఓయేషో తల మీద మీకు మూన్ కూడా కనపడుతుంది. ఇవన్నీ తర్వాత యాడ్ ఆన్ అయ్యాయి. విగ్రహం, ఇది మొట్టమొదటి ఓయేషో విగ్రహం. ఈ విగ్రహం మెట్రోపాలిటన్ మ్యూజియం లో ఉంది నేటికి కూడా. ఓయేషో ఇప్పుడు ఉన్న త్రిశూలానికి మెట్రోపాలిటన్ మ్యూజియం ఎక్కడ ఉందండి అది? మెట్రోపాలిటన్ మ్యూజియం ఐల్ టెల్ యు, లాస్ట్ లో చెప్తాను సార్, నేను చెక్ చేసి చెప్తాను. మెట్రోపాలిటన్ మ్యూజియం ఎక్కడుందో. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా. ఓకే రైట్ ఓకే. మన భారతదేశంలో లింగార్చకులు ఎప్పటి నుండో ఉన్నారు, దానికి అసలు డౌటే లేదు. లింగార్చకులు ఎప్పటి నుంచో ఉన్నారు. ఏమండి, మనము ఢిల్లీ నేషనల్ మ్యూజియం హరప్ప గ్యాలరీలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇది కనపడిందా? అవును. హరప్పన్ ఏరా లింగ అంటే మన భారతదేశంలో మర్మావయవాలకి పూజలు చేసే వాళ్ళు ఎప్పటి నుండో ఉన్నారు. కరెక్ట్. రైట్. మనం చూసాం చాలా. అది పురుష జననాంగం కానివ్వండి, స్త్రీ జననాంగం కానీ, వాట్ ఎవర్ యు టేక్, మర్మావయవాలకి పూజలు చేసేవాళ్ళు మన భారతదేశంలో ఎప్పటి నుండో ఉన్నారు. ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఓకే, లేరు అని నేను అనట్లా, కానీ ఆ మర్మావయవం ఏదైతే ఉందో, పురుషాంగం ఎవరిదైతే ఉందో, అది ఎవరిది అనేది క్వశ్చన్. ఓకే, రైట్. లింగ వర్షిప్ డ్యూరింగ్ కుషానా పీరియడ్, మథురాలో దొరికింది ఇది ప్లేట్. సో కుషానుల కాలంలో లింగార్చకులు లేరు అని నేను అనట్లా, ఉన్నారు. కానీ ఇది గాంధార ఆర్ట్. ఇక్కడ మీకు 6 arms, 6 చేతులు ఉన్న మీకు ఓయేషో మీకు కనపడతాడు విత్ బుల్. ఓకే, ఇది ఓయేషో అండ్ ఒమ్మో గాంధార ఆర్ట్, 3rd century AD. తరువాత బౌద్ధులు, అంటే అంతకు ముందే మన భారతదేశంలో ఎప్పుడైతే నేను చెప్తున్నాను సింధు నది నాగరికత కాలం నుండి కూడా మర్మావయవాలకి పూజించిన వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు అని నేను చెప్తున్నా. ఆ మర్మావయవాలకి పూజించే వాళ్ళు లింగార్చకులు, మరి లేకపోతే ఇంకా నేను భాష యూజ్ చేయదలుచుకోలేదు. సో ఉన్నారు. బౌద్ధులు తక్కువేం తినలేదు ఆ టైంలో. బౌద్ధులు కూడా, మహాయాన బుద్ధిజం లో ఉన్న బౌద్ధులు కూడా ఇలా లింగాల్ని తయారు చేసి లింగంపై యక్షుల ముఖాలు గీశారు. ఓకే, ఇది 1st century, 1వ శతాబ్దానికి చెందింది. శాండ్ స్టోన్ మీద
చెక్కబడింది. ఇది ప్రస్తుతం ఫిలడెల్ఫియా మ్యూజియం లో USA లో ఉంది. ఉమ్, సో గుడిమల్లం అని ఏదైతే చెప్తారో వీళ్ళు, ఈ ఉమ్, గుడిమల్లంలో ఉన్న లింగం యాక్చువల్ గా బౌద్ధుల లింగము. ఓకే. గుడిమల్లంలో ఉన్న లింగంపై ఉన్న వ్యక్తి శివుడు ఉమ్, కాదు 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 ఓకే అని చాలా మంది పరిశోధకులు చెప్పారు. నేను కాదు చెప్తుంది. ఓకే 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 చాలా మంది పరిశోధకులు ఈ విగ్రహాల్ని చాలా దగ్గర నుండి పరిశీలించి చెప్పింది ఏంటంటే, అయ్యా శివుడికి ఉండాల్సిన అట్రిబ్యూట్స్ ఏంటి? తల మీద చందమామ, చేతిలో త్రిశూలం, ఉమ్, ఉమ్, కమండలం, ఉమ్, మెడలో నాగుపాం, ఓకే తలపై జటాజూటం, ఉమ్, 3వ కన్ను. ఉమ్, గుడిమల్లంలో ఉన్న ఈ లింగం మీద ఉన్న వ్యక్తి శివుడు కాదు అని చాలా మంది పరిశోధకులు నిర్ధారణకు వచ్చి, ఉమ్, ఇది ఒక యక్షుడిది, ఉమ్, యక్షుడి బొమ్మ, యక్ష. బౌద్ధుల కాలంలో బౌద్ధులు కూడా ఈ లింగాల్ని తయారు చేశారు. బుద్ధిస్ట్ యక్ష టైప్ లింగ ఎట్ గుడిమల్లం, రైట్? ఉమ్, ఇది యక్షులు యాక్చువల్ గా డ్వార్ఫ్, పొట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పొట్టి వాళ్ళ మీద నిలబడి ఎన్నో విగ్రహాలు మనకు దొరుకుతాయి. యక్షులది. ఓకే సో ఈ విగ్రహాన్ని ప్రస్తుతం ఈ గుడిమల్లంలో ఇలా మొత్తం అంతా కవర్ చేసి, ఏమీ కనపడకుండా ఇలా గోల్డ్ ప్లేటింగ్ అడ్డం పెట్టేసి, వస్త్రాన్ని ధరింపజేసి, మరి ఈ యక్షుడికి మరి పూజలు జరపడం జరుగుతుంది అనేది చాలా మంది పరిశోధకుల ఉమ్, వాదన. అంతేకాక ఉమ్, ఇది యాక్చువల్ గా గుడిమల్లంలో ఉన్నది ఎందుకు బౌద్ధులది అంటే, ఏ గర్భగుడి అయినా కూడా యు ఆకారంలో ఉండదు. ఉమ్, ఇక్కడ గర్భగుడి యు ఆకారంలో ఉంటుంది. అంటే బౌద్ధులు ప్రదక్షిణలు చేసేవాళ్ళు. తరువాత ఈ గుడిమల్లంలో ఉన్న విగ్రహం యొక్క రైలింగ్ ఏదైతే ఉందో, ఈ చుట్టూ రైలింగ్ చూడండి ఒకసారి. అవునవును అవును సాంచి స్తూపానికి వెళ్ళాం కదండి, అక్కడ రైలింగ్ ఉందిగా. సేమ్ అలాగే కనబడుతుంది. మీకు ఇక్కడ కనపడుతుందా మీకు రైలింగ్? ఉమ్, సో ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ విగ్రహాల్ని మరి తర్వాత ఈ యక్షుడు అనే ఈ విగ్రహాన్ని మరి శివుడు అని చెప్తున్నారు అనేది చాలా మంది చేస్తున్న ఆరోపణ. అంతేకాక ఈ నేను ఇప్పుడు మీకు యక్షి కనపడుతుంది, స్క్రీన్ లో కనపడుతుందండి. సార్ కనపడుతుందా? స్టక్ అయిందా? స్టక్ కనబడుతుంది. ఈ వీళ్ళు స్త్రీలు, వీళ్ళు యక్షి, వీళ్ళు బౌద్ధ మతంలో ఉన్న యక్షి. ఇదిగోండి మీకు ఇక్కడ కూడా రైలింగ్ కనపడుతుంది. ఈ ఫోటోల్లో కూడా మీకు రైలింగ్ కనపడుతుందా? ఒకసారి జూమ్ చేయాలి ఇంకా ఫుల్ గా. ఎస్ కరెక్ట్ యా. రైలింగ్ కనపడుతుందా? గుడిమల్లంలో ఇదే రైలింగ్ ఉందా? సాంచి స్తూపాల మీద ఇదే రైలింగ్ ఉందా? సో ఇదే రైలింగ్ మీద ఉన్న స్త్రీలు ఈసారి, ఇందాక యక్ష అని చూసాం మనం. ఈ యక్షుడు వీళ్ళ కింద ఎవరున్నారు సార్? పొట్టి వాళ్ళు లేరా? డ్వార్ఫ్స్ లేరా? అవును. సో ఈ బుద్ధ విగ్రహాల్ని లేకపోతే బుద్ధిస్ట్ విగ్రహాల్ని, ఇదిగోండి ఇది కాళ్ళ కింద పొట్టి వేతనేగా ఉంది. అండ్ యూ కెన్ సీ ద రైలింగ్ హియర్, రైట్? సో ఇలా మన భారతదేశంలోకి ఒక కొత్త మతాన్ని కుషాణ రాజుల కాలంలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. క్రీస్తు శకంలో ఏదైతే గోండోఫెరస్ అనే రాజు ఉన్నాడో, ఆ రాజుని ఓడగొట్టిన కుషాణ రాజులు మరి ఓయేషో అనే ఈ దేవుడిని భారతదేశంలోకి తీసుకొస్తే మన బ్రాహ్మణ పండితులు ఓయేషోని కాస్త శివగా మార్చి శైవ మతాన్ని మొదలు పెట్టారు అనేది మనకి నాణాలు చెప్తున్న దేవుడి కథ. ఓకే రైట్. తర్వాత ఇది ఉదయగిరి కేవ్స్ కూడా మనం వెళ్ళాం. అవును. ఉదయగిరి కేవ్స్ లో 5వ శతాబ్దంలో దీన్ని ముఖలింగం అంటారు. ఇక్కడ ఇప్పటి నుండి ఈ లింగం ఎవరిది? యాక్చువల్ గా బౌద్ధులదా, లేకపోతే ఒక రూపం అయితే వచ్చింది కుషాణ రాజుల కాలంలో. తరువాత ఈ రూపాన్ని, ఓయేషో రూపాన్ని లింగంపై చెక్కి శివలింగం అనే పేరు వచ్చింది.
ఓకే. శివలింగం అనే పేరు క్రీస్తు శకం 4-5 శతాబ్దంలో నుంచి అది శివలింగం అయ్యింది. ఓకే. లింగార్చకులు మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఉమ్, అలా క్రీస్తు శకం 6వ శతాబ్దానికల్లా ఉమ్, ఈ లింగాల మీద శివుడు, విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ ఉమ్, లాంటి విగ్రహాల్ని కూడా చెక్కడం జరిగింది. చెప్పడం జరిగింది. ఓకే. తర్వాత శివుడికి లింగపాతం జరిగిందా అని అంటే నేను 100% జరగలేదు అని చెప్తా. మరి లైవ్లు ఎందుకు చేశారండి అని అంటే వాళ్ళు రాశారు కాబట్టి చేశాం. ఉమ్, ఉమ్, ఉమ్. ఒకసారి ఈ పాయింట్ ఎక్కడెక్కడ రాశారు? ఒకసారి ఈ పాయింట్ క్లియర్గా చెప్పాలి. మనం ఏం చెప్పామంటే ఈ లింగమర్మం అనే దానికోసం ఏం చెప్పామంటే పుస్తకాల్లో ఉంది ఏంటంటే ఈ శివుడి యొక్క లింగాన్ని ఈ వేరు చేయడం అనేది మనకు పుస్తకాల్లో ఉంది కనుక మనం చెప్పాం. అది పాయింట్. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే యా ఓయేషోకి బ్యాక్ట్రియన్ లోకల్ గాడ్ అయిన ఓయేషోకి లింగానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఓకే. బ్యాక్ట్రియన్ గ్రెకో బ్యాక్ట్రియన్ దేవత అయిన ఈ ఓయేషోని ఒమ్మో అనే భార్య ఉంది, ఆమెని ఉమా అనే పేరు మార్చారు. ఒమ్మో హ్యాస్ బికమ్ ఉమా. ఒమ్మో అనే పేరు మనకి రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ లో కుషాన రాజు అయిన కనిష్కుడు చాలా క్లియర్ గా ఆమెకు రూపాన్ని ఇచ్చింది నేనే అని రాశాడు ఆయన. ఓకే. 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 రూపాన్ని ఇచ్చిన తర్వాత అంటే ఒక ప్రతిమ చేసిన తర్వాత ఈ ఒమ్మోని ఓయేషోకి భార్యగా చేసి కాయిన్స్ కూడా ఇష్యూ చేశాడు, మనం చూసాం. ఓకే. కాయిన్స్ కూడా ఇష్యూ చేసిన తర్వాత ఈ కాయిన్స్ ఇండియాలో తిరగటం మొదలయ్యాయి. ఇండియాలో తిరగటం మొదలైనప్పుడు మరి ఈ ఓయేషో కల్ట్ ఒకసారి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఓయేషోని లింగదేవుడిగా ప్రచారం జరిగింది. మా లింగదేవుడు వేరు, మేము లింగార్చకులం, మేము లింగం ఎవరిదైతే ఇది ఉందో ఆ దేవుడికి రూపం లేదు అని అన్నప్పుడు కాదురా పిచ్చోళ్ళారా, ఓయేషో అనే దేవుడికే లింగం ఊడిపోయిందిరా అని చెప్పి మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. ఓకే. ఇన్ని రిఫరెన్స్ లో సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం, కోటి రుద్ర సంహిత, అధ్యాయం 12, స్కంద పురాణం వాల్యూమ్ 6 8 చాప్టర్ 38 మరి 23 నుంచి 38 దాకా, వామన పురాణం, తర్వాత కూర్మ పురాణం వాల్యూమ్ 2 అధ్యాయం 37, బ్రహ్మాండ పురాణం వాల్యూమ్ 1 సెక్షన్ 2 అధ్యాయం 27, శ్రీదేవి భాగవతం 4వ స్కందం 20వ అధ్యాయం, తర్వాత శ్రీదేవి భాగవతం 1వ స్కందం 5వ అధ్యాయం, ఇవన్నిట్లో కూడా శివుడికి లింగపాతం జరిగింది, శివుడికి లింగం ఊడిపోయింది అని చెప్పి ఈ లింగం ఎవరిదో కాదు, ఈ ఓయేషోదే, లేకపోతే శివాదే, షియో నానో షావో, ఈ షావో అనే పదం కూడా శివగా మారుండొచ్చు. ఏదైతే షా అనుందో షావో నానో షావో, రాజాదిరాజా, మహారాజా. సో ఇలా శైవము మన భారతదేశంలోకి ఎంటర్ అయింది. అది కూడా క్రీస్తు శకంలోనే, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. లేదండి, కాదండి, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. సింధు నది నాగరికతలో పశుపతి శీల్ మాది ఉందండి. ఈ పశుపతి శీలే ప్రోటో శివ అండి. ప్రోటో శివ ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం అని అన్నప్పుడు అది మారనిది, మార్పు లేనిది, మారకూడనిది, పురాతనమైనది, ఇక ఫ్యూచర్ లో కూడా మారకూడనిది, రైట్? సో ప్రోటో ఏంటి? ఆదిమ శివుడు ఏంటి? ఉంటే డైరెక్ట్ గా అట్రిబ్యూట్స్ తోటి ఉండాల. తర్వాత ఈ ఇండస్ సీల్ మీద ఉండే శివుడు అని అంటున్న ఈ ప్రతిమ ఏదైతే మనకి ఇండస్ సీల్ కనపడుతుందో, ఈ సీల్ మీద శివుడికి కొమ్ములు ఉన్నాయేంటి? నంబర్ 1 పాయింట్. నంబర్ 2, శివుడి చేతిలో త్రిశూలం ఎందుకు లేదు? శివుడి తల మీద చంద్రుడు ఎందుకు లేడు? శివుడి మెడలో నాగుపాము ఎందుకు లేదు? శివుడి చేతిలో కమండలం ఎందుకు లేదు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో
పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్న ప్రతి ఒక్కటి కూడా శివుడు కాదు. శివుడు కాదు. మరి ఎవరు ఈయన? ఈయన ఎవరు అని అంటే చూడండి, ఈయన ఎవరు నేనెందుకు మీరే చూడండి, ఎవరు చూడండి, ఎవరు ఈయన? ఉమ్, ఎవరండి? దీస్ ఆర్ ద అబొరిజినల్స్, Yeah. మూల నివాసులు. yes 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 మూల నివాసులు, తొలి భారతీయులు. yes ఈ కల్చర్ ఉమ్, ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికీ కూడా గోండు అంటే మొన్న RRR సినిమా వచ్చింది, అందులో హీరో గోండు జాతికి చెందిన గోండు బిడ్డని అన్నాడు కదా. ఉమ్, ఉమ్, సో ఈ గోండు జాతికి చెందిన వీళ్ళు ఉమ్, ఇప్పటికీ కూడా ఇలాగే, మీరు పశుపతి శీల్ అని ఏదైతే చెప్తున్నా అది పశుపతి కాదు, పాడు కాదు, ఏం కాదు. ఇప్పటికీ కూడా ఇదిగోండి, తల మీద మీకు ఇక్కడ ఈకలు కనపడతాయి, ఇక్కడ కూడా తల మీద ఈకలు ఇప్పటికీ కనపడుతున్నాయి. yes 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 okay సో ఇది వీళ్ళ కల్చర్ అది. సో వాళ్ళ కల్చర్ ని చూపించారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. okay దాన్ని తీసుకొచ్చి ప్రోటో శివ అని మాట్లాడి నవ్వులు పాలవ్వద్దు. అది పశుపతి కాదు కాదు కాదు. okay మరి డాన్సింగ్ గర్ల్ ఎవరండి అని అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ కూడా మీకు కంపారిజన్ మీకు కనబడుతుంది. ఇప్పుడు ఈమె డాన్సింగ్ గర్ల్ చేతి నిండా వేసుకున్న గాజులు ఇప్పటికీ రాజస్థాన్ ప్రాంతంలో లేదా మన భారతదేశంలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన స్త్రీలు ఇప్పటికీ ఇలాంటి చేతి నిండా గాజులు వేసుకునే సాంప్రదాయం ఉంది. అంటే మూల నివాసులు వారే అన్నట్టుగా మనకు అర్థమైపోతుంది చాలా క్లియర్గా. యా ఓకే అవునండి, తప్పకుండా yes 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 తొలి భారతీయులు. యా 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 ఓకే తర్వాత శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, రైట్? ఇప్పుడు ఇండస్ట్రీల మీద ఉన్నది శివుడు కాదు, గుడిమల్లంలో ఉన్నది అది చుట్టుపక్కల అంతా బుద్ధిస్ట్ రైలింగ్ ఉంది. మరి దానిపైన ఉన్న యక్షుడికి చేతిలో ఇది లేదు, ఏది త్రిశూలం లేదు, కమండలో లేదు, తల మీద చంద్రుడు లేడు, మెడలో నాగుపాము లేదు. మరి ఎవరు, హూ ఈజ్ హీ అని అంటే దాని ఆన్సర్ మీకు ఇక్కడే కనపడుతుందండి. యా కనబడుతుందండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఎప్పుడైతే అలెగ్జాండర్ చక్రవర్తి తన మాసిదోనియా పెల్లా నుండి బయలుదేరి ప్రపంచం మీదకి, ప్రపంచాన్ని గెలవడానికి యుద్ధానికి వచ్చి విశ్వ విజేత అయ్యాడో అదే కాలంలో అలెగ్జాండర్ చక్రవర్తి కేవలం తన సైన్యాన్ని మాత్రమే కాదు, తన దేశంలో ఉన్న దేవతల్ని కూడా, అలెగ్జాండర్ సైన్యంలో ఉన్నవారు లేదా అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత సెల్యూసిడ్ ఎంపైర్ లో ఉన్న వాళ్ళు లేదా తర్వాత ఇండో గ్రీకులుగా మారిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ దేవుళ్ళని ప్రాపగేట్ చేశారు, ఆ దేవుళ్ళని ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి ఇక్కడ మీకు ఒక కాయిన్ చూపిస్తున్నాను, డిమెట్రియస్ కాయిన్. ఇది పొసైడన్ అంటే గ్రీకుల వరుణ దేవుడు. ఈ గ్రీకుల వరుణ దేవుడి చేతిలో ఇప్పటిదాకా మనం ఓయేషో చేతిలో నిటారుగా వంపులు లేకుండా ఉన్న త్రిశూలం ఏదైతే ఉందో ఇదే ఉంటుంది. ఈయన కూడా దిగంబరుడుగానే ఉంటాడు, దిక్కులను అంబరంగానే వేసుకుంటాడు ఈయన కూడా. రైట్ అండి, ఈయన దిగంబరుడుగా ఉండే దేవుడే. ఈయన చేతిలో ఒక ఇది ఉంటుంది, ఇది త్రిశూలం. ఇది క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 295 సంవత్సరం మధ్యలో గ్రీస్ లో చలామణి అయిన కాయిన్. ఇది ఎక్కడ మింట్ అయిందంటే సలామిస్ అనే ప్రదేశంలో మింట్ అయిన కాయిన్ ఇది. దీని మీద డిమెట్రియోయ్ బాసిలియోస్, ఇక్కడ డిమెట్రియస్ అనే రాజు మరి దీన్ని మింటింగ్ చేయించాడు. ఈ కాయిన్స్ సిల్క్ రూట్ లో వచ్చుండవా? 100%. లేకపోతే అలెగ్జాండర్ తర్వాత కాలంలో వచ్చుండవా? లేకపోతే అలెగ్జాండర్ తో వచ్చుండవా? అవి గోండోఫెరస్ కాలంలో, గోండోఫెరస్ టైంలో వాళ్ళు చూసుండరా? తర్వాత కుషానులు చూసుండరా? 100% చూసుంటారు. ఈ పొసైడన్ ని తీసుకొచ్చి ఓయేషో చేసుకున్నారు బ్యాక్టీరియాలో. ఈ బ్యాక్టీరియా దేవుడు కుషానుల ద్వారా మన భారతదేశంలోకి కాయిన్స్, బంగారు నాణాల ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఆ ఓయేషో కాస్త షియో అండ్ శివోగా మారింది. రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ పై ఒమ్మో అనే దేవతకి
ఎప్పుడైతే రూపాన్ని ఇచ్చాడో ఆ తర్వాత కాలంలో ఈ ఒమ్మోని శివుడికి భార్యగా చేసి కన్సార్ట్ గా చేయడం జరిగింది. ఆ ఓకే. కన్సార్ట్ పేరే మరి మన పండితులు, బ్రాహ్మణ పండితులు ఉమ్, ఉమాదేవిగా చేసి ఉమా సంహిత కూడా శివపురాణంలో రాసేశారు. ఓకే. పొసైడన్, రైట్? ఉమ్, ఇది పెయింటింగ్. ఇప్పుడు ఓకే. క్రీస్తు పూర్వం ఇంకా ఆయనకి అలెగ్జాండర్ కన్నా ముందు 550 నుండి 525 BC ఆ ఉమ్, కాలంలో సేమ్ ఇవే అట్రిబ్యూట్స్ ఉంటాయి పొసైడన్, యా, రైట్? ఓకే. ఈ పొసైడన్ ని ఇలా తీసుకొచ్చి మరి లేదండి మరి శివుడికి ఎద్దు ఉంది కదండి అంటే నంది ఉమ్, ఉంటుందండి. నంది మీరు అట్లా మర్చిపోతారు. నంది ఎందుకు మరి పొసైడన్ కి ఎద్దు లేదా? ఉమ్, 100% ఉమ్, ఉంది. ఉమ్, ఎఫెసస్ లోని అంటే ఉమ్, అయోనియా అంటే యవనులు, అయోనియన్స్ లోని ఓకే. ఎఫెసస్ లో అంటే ఎఫెసి గ్రంథం ఎఫెసీలకు రాసిన పత్రిక ఉంది కదండి. ఉంది ఉంది ఉంది, యా, కరెక్ట్. ఎఫెసస్ నగరంలో ఆ కాలంలో ఒక పండగ చేసుకునేవాళ్ళు. ద ఉమ్, రిలేషన్ ఆఫ్ పొసైడన్ విత్ ద బుల్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ అయోనియా. అయిపోయిందా? ఉమ్, అవును అవును. ద రిలేషన్ ఆఫ్ పొసైడన్ విత్ ద బుల్ ఈజ్ స్ట్రాంగర్ ఇన్ అయోనియా. ద ఉమ్, ఫెస్ట్ టౌరియా అంటే టౌరియా అనే ఒక పండగ చేసుకునేవాళ్ళు. ఓకే. టౌరియా వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఆనర్ ఆఫ్ పొసైడన్, టౌరియోస్, అండ్ ద క్యాప్ బేరర్స్ వర్ కాల్డ్ ద టౌరోయి. సో ఓకే. పొసైడన్ కి ఈ టారస్ అంటే ఏంటి? బుల్ అనే కదా. టారస్ ఎస్ ఒక ఎస్, జోడియాక్ సైన్ లేదా? ఉంది, ఓకే. 100% ఉంది. సో ఇలా ఇదిగోండి పొసైడన్ విత్ క్రిషన్ బుల్ BC 445 BC 420 BC బ్రిటిష్ ఓకే. మ్యూజియం లో ఉంది ఇప్పుడు ఈ కాయిన్. పొసైడన్ ఓకే. ఉంటే అక్కడ తప్పకుండా బుల్ ఉంటుంది. కాబట్టి గోండోఫెరస్ కూడా ఎవరు గోండోఫెరస్ దగ్గర పనిచేశాడు కదా, సెయింట్ థామస్. ఓకే. ఎస్. సో ఆ కాలంలో ఓయేషో అనే పేరు రాయలేదు, పొసైడ్ అనే పేరు రాయలేదు ఆ కాయిన్ మీద. కానీ త్రిశూలం పట్టుకున్న ఒక మనిషి వెనకాల మీకు ఉమ్, బుల్ ఉమ్, కనపడింది. ఇదిగోండి మళ్ళీ ఉమ్, చూపిస్తా కాయిన్ చూడండి. ఉందా? ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్. బుల్ లేదు, సారీ, ఓన్లీ ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. ఓకే. రైట్ అండి, గోండోఫెరస్ ఓకే. కాయిన్. ఓకే. సో కానీ గోండోఫెరస్ కాలంలో ఉమ్, బుల్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే. తర్వాత కాయిన్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. టైమ్ ఈజ్ అప్ ఆల్రెడీ. ఇట్ వాజ్ ఓకే ఓకే ఓకే, ఫాస్ట్, చలో మేక్ లెట్ ఇట్ us ఫాస్ట్. మూవ్. తర్వాత ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఓకే. బ్యాక్గ్రౌండ్, మినోస్ వాజ్ ద కింగ్ ఆఫ్ క్రీట్ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ హిస్ రైట్ టు రూల్ రాదర్ దాన్. సో ఈ మినోస్ కి ఈ పొసైడన్ అనే అతను దేవుడు ఈ ఒక బుల్ని గిఫ్ట్ గా ఇస్తాడండి. అప్పటి నుంచి ఈ బుల్కి ఈ పొసైడన్ కి మంచి రిలేషన్ ఉంది. సో మన భారతదేశంలోకి మరి బయట నుంచి దేవతల్ని తీసుకొచ్చి వాళ్ళని రూపాంతరం చేసి పేర్లు మార్చేసి ఇక రకరకాల కొత్త కొత్త పేర్లు ఇచ్చేసి ఇక సంస్కృతం భాషకి లిపి లేకపోయినప్పటికీ మరి బ్రాహ్మీ లిపి వీళ్ళు తీసుకొని, అంటే దమ్మా ఉంది ఫస్ట్, దమ్మాని దాన్ని అమ్ వరకే ఉంటుంది, అహా ఒకటి చేర్చి జ్ఞ క్ష లాంటి అక్షరాలు చేర్చి ఇక సంస్కృతం అని రాసేసి జనాల్ని ఇలా మోసం చేశారు. కాబట్టి నేను లాస్ట్కి చెప్పేది ఏంటంటే, ముదిగొండ శివప్రసాద్ రావు గారు, ముందు మీరు చరిత్ర నేర్చుకోండి, చరిత్ర చదవండి. ఇక్కడ లోకల్ చరిత్రలు కాదు, ప్రపంచ చరిత్ర చదవండి, కాయిన్స్ చదవండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, స్క్రిప్ట్స్ చదవండి, ఓల్డెస్ట్ హిస్టరీలోకి వెళ్ళండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కౌంటర్ చేయలేరు. అంతేగాని బైబిల్లో డేట్ లేదు కాబట్టి యేసుక్రీస్తు లేడు అనే పిచ్చి ప్రేలాపనలు మానితే చాలా మంచిది. జాన్ కోయ గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మైక్. మీరు చెప్పే వివరణ వల్ల నాకేం అర్థమైందంటే, గ్రీక్ టు బ్యాక్టీరియా టు ఇండియా, ఇది ట్రేడ్. అంటే హిందూయిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే, అంటే ఏది వేదాల్లో ఉన్న దేవుళ్ళ కోసం చెప్పట్లేదు ఇక్కడ. వేదాల్లో ఉన్న దేవుడు ఇప్పుడు పూజింపబడలేదు. ఇప్పుడు ఉన్న పూజింపబడుతున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియాలో, వీరందరూ కూడా
గ్రీక్ టు బ్యాక్టీరియా బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో డెవలప్ అయి అక్కడి నుంచి ఇండియాకి కుషానా ఎంపైరిజం ద్వారా వచ్చారు అనేది మీ వాదన, అంతేగా? యా, వాదన కాదు, ఇదే ప్రూఫ్. ప్రూఫ్ ఇది ప్రూఫ్. ట్రూత్. ట్రూత్ ఇది ట్రూత్ సరిపోదు అనంటే మరి శాక్తేయంలో ఉన్న అమ్మవారు గాని, అంటే దుర్గా అమ్మవారే గాని, లక్ష్మీదేవి గారే గాని, లేదా శైవంలో ఉన్న కుమారస్వామి గాని మన భారతదేశంలోకి ఎలా వచ్చాడో ఎల్లుండి నేను చెప్తాను. సరే ఓకే రైట్. నెక్స్ట్ వీడియోలో మనం మిగతాదంతా కూడా కవర్ చేద్దాము. ఇక్కడతో ఈ కార్యక్రమం ముగించడం అనేది బాగా గమనించాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండియాలో ఉన్న ఈ హిందూయిజంలో ఉన్న దేవీ దేవతలు ఎవరు అనేది గ్రీక్ నుంచి కాపీ కొట్టుకొని ఇక్కడికి వచ్చారు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ముందు క్రిస్టియానిటీ వచ్చిందా లేదా ప్రజెంట్ ఉన్న ఈ దేవీ దేవతలు ఇండియాలోకి వచ్చిందని ఆలోచిస్తే ముందు క్రిస్టియానిటీ అనేది ఇండియాలోకి అపోస్తుడైన తోమా ద్వారా వచ్చింది. దాని తర్వాతే కుషానా కింగ్డమ్ ద్వారా ఈ హిందూ గాడెస్ అందరూ కూడా వచ్చారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరు విదేశీ మతము, క్రిస్టియానిటీ అనేది విదేశీ మతము అనే వారికి ఈ పాఠం చాలా గొడ్డలు పెట్టి అవుతుంది, గమనించగలరు. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు వీడియోస్ చేసి మాకు చూపించండి. అసలు మాకు ఫోన్లు చేసి డిబేట్స్ రండి అని అనొద్దు. దీని మీద వీడియో చేసి నేను నిరూపించుకోండి, కాదని నిరూపించుకోండి అని ఇందు మూలంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఇది కేవలం ఈ వీడియో దేనికి అంటే నాలెడ్జ్ డెవలప్ కావాలి, అసలు చరిత్ర అంటే ఏంటో, ఇండియన్ హిస్టరీ అంటే ఏంటో అసలు తెలియాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరిగింది. ఇక మీద మేము కంటిన్యూగా వీడియోలు మీకోసం వస్తాయి. అలాగే అనిల్ కుమార్ గారు మంచి బుక్ ఈ అంశాలన్నిటి మీద మేము చేసిన 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ పరిశోధన, మేము తిరిగిన ప్రాంతాల్లో వెళ్ళిన పరిశోధన మొత్తం అంతా మేము కలిసి పరిశోధన ఏదైతే చేశామో ఇంతవరకు ఇవన్నీ కూడా బుక్స్ రూపంలో మీ ముందుకు రాబోతున్నాయి. అనిల్ గారు బుక్ రాబోతుంది, అలాగే నేను కూడా ఒక బుక్ని రాయబోతున్నాను. సో ఇలా బుక్స్ రూపంలో కూడా మీ ముందుకి త్వరలోనే వస్తాయని ఇందుమూలంగా తెలియజేస్తూ ఇక్కడతో ఈ కార్యక్రమం ముగించడం అనేది. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మనం ఎల్లుండి కలుసుకుందాం, టైం కూడా అయిపోతుంది. ఫైనల్ వర్డ్స్. 3 months లో ఓన్లీ 10 chapters మాత్రమే నేను పూర్తి చేయగలిగాను. ఓకే, ఎందుకంటే ఇట్స్ లైక్ డీప్ రాబిట్ హోల్. మీరు ఆలిస్ ఇన్ వండర్లాండ్ లాగా అన్నమాట. ఒకసారి ఆ రాబిట్ హోల్ లోకి వెళ్ళిపోతే అది ఆ రాబిట్ హోల్ లోపలికి అలా తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది. బుక్ లో ఇది రాయాలా వద్దా, లేకపోతే దీన్ని స్కిప్ చేద్దామా, ఏది ఇంపార్టెంట్ విషయం, ఏది హైలైట్ చేయాలి, ఏది జనాలకు అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకుంటూ నేను నా మనసులో ఎడిట్ చేసుకుంటూ రాస్తూ వస్తున్నాను. షూర్ గా నేను అతి త్వరలో మీ ముందుకి బుక్ వచ్చే విధంగా నేను చూస్తాను. సో మీన్ వైల్ మీరందరూ కూడా మీ డైలీ ప్రేయర్స్ లో మమ్మల్ని గుర్తు తెచ్చుకోండి. రాబోయే ఫోర్త్ కమింగ్ బుక్స్ గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.